Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Let us do Mangalachara. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। श्रीमद भगवद गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Okay, welcome to our eighth day of our 18 days course. సో ఈరోజు మనం భక్తి యోగా అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయని ముందు అనుకున్నామండి? 18 చాప్టర్స్. 18 చాప్టర్స్. 18 చాప్టర్స్. ఫస్ట్ 6 చాప్టర్స్ ని ఏమంటారు అనుకున్నాం? కర్మయోగం. కర్మయోగ. ఎస్, ఓకే. అండ్ మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ భక్తి యోగ. భక్తి యోగ. జ్ఞాన లాస్ట్ చాప్టర్స్ జ్ఞాన యోగ. సో మనం
ఫస్ట్ 6 చాప్టర్స్ అనేవి నిన్నటి వరకు కంప్లీట్ చేసాము. ఈ రోజు నుండి మనం భక్తి యోగం అనేది మొదలు పెట్టబోతున్నాం. సో ఇంతకు ముందు అనుకున్నాం కదా, మనకి జ్యువెలరీ బాక్స్ ఉన్నట్లయితే పైన క్లోజ్ చేయడానికి లిడ్ ఉంటుంది, కింద పెట్టడానికి బాక్స్ లాగా ఉంటుంది, మధ్యలో మనకి అసలైన విలువైంది ఉంటుంది కదా. భగవంతుడు అలానే భగవద్గీతని అట్లా అరేంజ్ చేసి ఇచ్చారనమాట మనకి. మధ్యలో భక్తి యోగా అనేది టాప్ మోస్ట్ అండ్ ద మోస్ట్ వాల్యుబుల్, చాలా చాలా విలువైంది అనమాట. సో భగవంతుడు దాన్ని మధ్యలో చక్కగా పొందిగ్గా ఇచ్చారనమాట మనకి. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఈ సెషన్ కూడా శ్రీ ఎసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. ఓకే, మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి 6th చాప్టర్ రీక్యాప్ చూద్దాము. 6th చాప్టర్ యాక్రోనిమ్ ఈజీ. సో ఈ అంటే ఎనిమీ ఆర్ ఫ్రెండ్, శత్రువు లేదా మిత్రుడు. సో మనస్సు స్నేహితుడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చూసాము. సో అన్ని మంచి ఎంపికలు అనేవి చేస్తాము, స్వేచ్ఛ అనేది ఉంటుంది మనకి, ఇంద్రియ సంతృప్తి నుండి మనం కంప్లీట్ గా వైరాగ్యం అనేది తెచ్చుకుంటాము, ఇవన్నీ ఉంటాయి. అండ్ మనస్సు శత్రువుగా ఉన్నప్పుడు మనకి కామము, కోపము, దురాశ వంటి పాపాలని చేస్తూ ఉంటాం. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. ఇంద్రియ తృప్తి చేయమని చెప్పి మనల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. అండ్ దానివల్ల ఫలితం ఏంటి అంటే మనం అధోగతి పాలవుతాం అనమాట. అండ్ ఏంటి అంటే అష్టాంగ యోగ. అష్టాంగ అంటే 8 స్టెప్ ప్రాసెస్ అనమాట ఇది. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ఇట్లా మనకి 8 స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఎస్ ఏంటి అంటే విజయం మరియు వైఫల్యం. సో అర్జున అడిగిన క్వశ్చన్, ఒకవేళ ఏ యోగా పద్ధతి అయినా తీసుకున్నప్పటికీ అందులో కంప్లీట్ సక్సెస్ కాకపోతే మరి వారి పరిస్థితి ఏంటి అన్నప్పుడు అన్ని చెప్తారనమాట కృష్ణ. నువ్వు కంప్లీట్ సక్సెస్ అయినా, కొంత కంప్లీట్ చేసినా, చాలా వరకు కంప్లీట్ చేసినా, ఎట్లా ఉన్నప్పటికీ కూడా నీకు అన్ని కూడా విన్ విన్ సిచ్యుయేషనే, ఎక్కడ కూడా నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు అని కృష్ణ చెప్తారు. అండ్ వై ఏంటి అంటే యోగి. సో అన్నిట్లో కల్లా ఉత్తమమైన యోగా ఏంటి అనేది మనం నిన్న చూసాం. సో భక్తి యోగా అనేది ఉత్తమమైనది అని చెప్పి చూసాం అనమాట. ఓకే, అయితే 7th చాప్టర్ అనేది మనకి భక్తి యోగా ఉత్తమమైందని చెప్పారు కదా, దానికి సంబంధించి కృష్ణ 7th చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కంటిన్యూయేషన్ ఏదైతే డిస్కస్ చేస్తున్నారో ఇప్పటిదాకా కృష్ణ అండ్ అర్జున, దానికి కంటిన్యూయేషన్. ఓకే, 7th చాప్టర్ యాక్రోనిమ్ ఏంటి అంటే హెడ్. ఓకే, సంక్షిప్త నామం హెడ్ అన్నమాట. హెచ్ అంటే హియరింగ్, శ్రవణము. ఫస్ట్ 3 శ్లోకాస్ దానిపైన ఉంటాయి. ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట మరియు సారము. 4th శ్లోక నుండి 12th శ్లోక వరకు ఉంటుంది దానిపైన. ఏ అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకారము లేదా తిరస్కారము. 13 to 19 శ్లోకాస్. అండ్ డి అంటే డెమిగాడ్స్, దేవి దేవతలు. 20 నుంచి 30 శ్లోకాస్. హెచ్ఈఏడి, హియరింగ్, ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, డెమిగాడ్స్. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే, 2nd చాప్టర్ యాక్రోనిమ్ గుర్తుందా? గీత. 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 ఓకే, 4th చాప్టర్ Yes. Yes, yes. yes. Okay. 6th చాప్టర్ సిక్స్త్ చాప్టర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏదైతే డిఫికల్టో దానికి మనం ఈజీ అని చెప్పి పేరు పెట్టాం. అష్టాంగ యోగా డిఫికల్ట్ కదా, సో దానికి ఈజీ అని పేరు పెట్టాం. ఓకే, అండ్ 5th చాప్టర్ ఓకే, థర్డ్ ఫస్ట్ చాప్టర్ Doubt. ఓకే. సో వీటి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ యాక్రోనిమ్ ఒక్కటే కాదు, దాంట్లో ఒక్కొక్క పదం ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు మర్చిపోకుండా ఉంటారనమాట అసలు ఏం నేర్చుకున్నాం ఆ చాప్టర్స్ లో అనేది. ఎస్, లెట్ us గో టు హెడ్. హెడ్ దగ్గరికి వెళ్దాం. సో 7th చాప్టర్ యాక్రోనిమ్ హెడ్. ఫస్ట్ హెచ్ అంటే హియరింగ్ అనమాట, శ్రవణం. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రవణము. ఓకే, శ్రవణం పట్ల శ్రీకృష్ణుని సందేశం. ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చేయాలి. తన గురించి తనే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు. ఇది అరుదైన జ్ఞానము. ఓకే, ఏమంటున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మధాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగము అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను ఎట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము అని చెప్తున్నారు. సో ఈ కింద ఏదైతే అనువాదం ఉందో దీని ప్రకారం చూసినట్లయితే ఏమంటున్నారు, అర్జునతో చెప్తున్నారు కృష్ణ, మనస్సుని నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించు. యోగా చెయ్యి. ఎట్లా చేయాలంటే నీ మనస్సంతా నాపైనే ధ్యానం చేస్తూ ఉండేలాగా. అలా నువ్వు చేసినట్లయితే నిస్సందేహముగా, అంటే నీకు ఎటువంటి సందేహాలు ఏమి ఉండవు అనమాట. యుల్ బి ఫ్రీ ఫ్రమ్ డౌట్స్. ఇంకేమి డౌట్స్ అనేవి ఉండవు. అట్లా అప్పుడు నువ్వు నన్ను చేరగలవు, నన్ను ఎరుగగలవు, నా గురించి నువ్వు తెలుసుకోగలవు అని చెప్పి చెప్తున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనస్సుని నా యందు సంలగ్నం చేయి. సంలగ్నం చేసి యోగా అభ్యసించు. యోగా అభ్యసించడం ద్వారా నీలో వచ్చిన సందేహాలన్నీ కూడా పోతాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నా గురించి కంప్లీట్ గా తెలుసుకోగలవు అని చెప్పి చెప్తున్నారు. అయితే మనస్సుని భగవంతుడి పైన సంలగ్నం చేయడం అనేది ఈజీనా చెప్పండి? నో, కష్టం. కానీ కానీ కృష్ణ ఏం చెప్తున్నారు, ముందు సంలగ్నం చెయ్యి, యోగా చెయ్యి, నాకు శరణు తీసుకో, అప్పుడు ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు, అప్పుడు నా గురించి నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ మనకు క్వశ్చన్ వస్తుంది కదా, అసలు సంలగ్నం చేయడమే కష్టంగా ఉంది, ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళము అని చెప్పి క్వశ్చన్ వస్తుంది కదా. సో దీన్ని ఇంకొక విధంగా చూడడానికి ట్రై చేద్దాం. ఎట్లా చూద్దాము అంటే, ఇప్పుడు ఇందాక అనువాదము ఎట్లా చదివాము, ఇటు నుండి ఇటు చదివాము కదా, ఇట్లా ఓ పార్థాన్ని ఇటువైపు నుండి ఇటు చదివాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే రివర్స్ లో చూద్దాం అనమాట. సో వినుము. వింటే ఏమవుతుంది అంటే నా గురించి తెలుసుకుంటావు. ఇక్కడ ఏమంటున్నారు, రివర్స్ లో చూడండి. ఇందాక మనం ఏదైతే చూసామో దానికి కంప్లీట్ రివర్స్ లో చూద్దాం. వింటే ఏమవుతుంది అంటే నా గురించి ఎరుగగలవు. నా గురించి ఎరిగితే అంటే నా గురించి నీకు నాలెడ్జ్ తెలుసుకుంటే ఏమవుతుంది అంటే నీ మనస్సులో వచ్చే సందేహాలన్నీ పోతాయి. సందేహాలన్నీ పోతే ఏమవుతుంది అంటే యోగం అభ్యసించడానికి నీకు పాసిబుల్ అవుతుంది అనమాట. సో అలా యోగం అభ్యసించినప్పుడు ఏమవుతుంది, నీ మనస్సంతా నా దగ్గరే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఈజీనా, ఇప్పుడు మనం అనుకున్నది ఈజీనా చెప్పండి? రెండోదే ఈజీ కదా. సో ఎస్, ఫస్ట్ది కష్టం. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఏం తెలియకుండా మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చేయడం అంటే చాలా కష్టం అనమాట. కానీ మనం ఇలా చూసామనుకోండి, ఫస్ట్ విని భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునికి సంబంధించిన వాటిపైన మనకి డౌట్స్ అన్నీ పోతే భగవంతుని శరణు తీసుకుంటే మెల్లిగా మనం యోగం అభ్యసిస్తూ భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే మన మనస్సు అంతా కూడా భగవంతునితో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ పద్ధతి ఏంటి అంటే మనకి ఫీజిబుల్ గా ఉంటుంది అనమాట, మనం చేయదగినదిగా ఉంటుంది. సో ఇలా మనకి ఈ చాప్టర్ అనేది ముందుకు ఇలా తీసుకెళ్తారనమాట. వినండి అని చెప్పి మొదలు పెట్టారు కదా, హెడ్ లో హెచ్ ఏంటి అంటే హియరింగ్, వినండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి విను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో ఎస్, అయితే భక్తి అంటే ఏంటి అంటే ఒక భగవంతుని పైన మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనమాట. ఎమోషన్స్, ప్రేమ అనేది డెవలప్ చేసుకోవడం. ప్రేమ అనేది ఎవరిపైన డెవలప్ చేస్తాం చెప్పండి? ఒక అంటే ప్రాణం లేని ఒక జడ పదార్థం పైన మనకి ఏమైనా ప్రేమ వస్తుందా? మనం ఫీలింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయొచ్చా దాంతో? చేయలేదు. లేదు, చేయలేదు. సో భగవంతుడు తో మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి క్లారిటీ వచ్చేసాల్సింది ఏంటి అంటే భగవాన్ ఈజ్ ఎ పర్సన్, ఆయన ఒక వ్యక్తి. ఓకే, వ్యక్తులతోనే కదా మనం ప్రేమ చూపించడం, వాళ్ళు రెసిప్రొకేట్ అవ్వడం, ప్రతిస్పందన చూపించడం అనేది ఒక పర్సన్ తోనే జరుగుతూ ఉంటుంది. సో భక్తి యోగా ఏంటి అంటే మనకి భగవంతుడికి ఆ సంబంధాన్ని, ఆ ఎమోషన్స్ ని, ఆ ఫీలింగ్స్ ని డెవలప్ చేసే ప్రాసెస్ అనమాట. మనకి ఇనీషియల్ గా ఉండదు భగవంతుని పైన ఎటువంటి ప్రేమ ఉండదు, ఎటువంటి కనెక్షన్ అనేది మనం చూపించాలనుకోమన్నమాట. కానీ అన్నిటికీ మూలం ఎక్కడ తెలుసా, శ్రవణంతో స్టార్ట్ అయింది. తెలుసా మనకి 9 లిమ్స్ ఆఫ్ భక్తి అంటారు, నవవిధ భక్తి అంటారు అనమాట. ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. సో 9 లిమ్స్ వస్తాయన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు, అర్చనం, ఓకే, భగవంతునికి అర్చన చేయడం, పాదసేవనం, ఓకే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. టోటల్ 9 స్టెప్స్ వస్తాయన్నమాట. అయితే అన్నిట్లో కల్లా ఇంపార్టెంట్ ఏంటి అంటే శ్రవణం అనమాట. సో శ్రవణం ద్వారానే భగవంతుని
తో మనకున్న రిలేషన్ ఏంటి అని తెలుస్తుంది. శ్రవణం ద్వారానే మనకి భగవంతుని పైన ప్రేమ అనేది కలుగుతుంది. అది లేదనుకోండి, భగవంతునితో అసలు మనం కనెక్ట్ అయి ఉండమన్నమాట. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? భగవంతుని గురించి శ్రవణం చేసి భగవంతునితో భగవంతుని పైన ప్రేమ పెంచుకొని ఇష్టం పెంచుకున్న ఒక వ్యక్తి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? భగవంతుడికి ఒక లేఖ రాసి మరీ పిలుస్తారు. రుక్మిణీదేవి. కరెక్ట్. సో రుక్మిణీదేవి కృష్ణని చూసిందా? లేదు. చూడలేదు. కానీ ఎట్లా భగవంతుడిని ఇష్టపడడం, ఆరాధించడం, ప్రేమించడం మొదలు పెట్టింది? ఆయన గురించి బాగా తెలుసుకుని Correct. చాలా వినేదన్నమాట. శ్రీ కృష్ణ గురించి రుక్మిణీదేవి చాలా వినేది అస్సలు ఒక్కసారి కూడా చూడలేదు కృష్ణని. సో వినగా 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 ఎంత ప్రేమ డెవలప్ అయిపోయిందంటే, ఇంకా నేనంటూ వివాహం చేసుకోవాలంటే కృష్ణుడినే నేను వివాహం చేసుకుంటానని లేఖ రాసింది అనమాట. సో మనం కూడా అంతే అనమాట. మనం భగవంతుడి నుండి వేరైపోయి వచ్చాం, కానీ మనకి భగవంతుడికి అంటే ఇంకా ఇటర్నల్ రిలేషన్ ఉందన్నమాట. సో వేరే పోయాం కాబట్టి మళ్ళీ ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా అయితే రుక్మిణీదేవి విని భగవంతుడి పైన తన ఇష్టాన్ని వ్యక్తపరిచిందో, మనం కూడా అంతే అనమాట. మనం శ్రవణం చేసే కొద్దీ భగవంతుని పైన ప్రేమ అనేది మనకి కలుగుతుంది అనమాట. అయితే భగవంతుని పైన ప్రేమ అనేది కొత్తగా ఏదో కలగదు, మనలో ఉంటుంది. మనలో ఉన్న ప్రేమ నిద్రావస్థలో ఉంటదన్నమాట. శ్రవణం చేసే కొద్దీ ఏమైతుందో తెలుసా? మెల్లిమెల్లిగా అది వేకప్ లేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, జనరల్ గా మనం మార్నింగ్ నిద్రపోయి లేవాల్సి వచ్చింది అంటే ఏం పెట్టుకొని లేస్తాం చెప్పండి? దేని ద్వారా లేస్తాం? మార్నింగ్ నేను అలారం పెట్టుకొని లేస్తాం. సో ఏమవుతుంది? మనల్ని నిద్ర నుండి లేపేది ఏంటి అంటే అలారం. అంటే సౌండే లేపుతుంది అనమాట. అలానే భగవంతుని పైన మనకున్న ప్రేమ నిద్రావస్థలో ఉంటే దాన్ని జాగృతం చేసేది ఏంటి అంటే భగవత్ కథాశ్రవణం, భగవంతుని గురించి వినాలి. అందుకే జపం చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు అంటే, మీరు జపం చేస్తూ చక్కగా మంత్రాన్ని వినండి. వినకపోతే ప్రయోజనం లేదంటే జపం చేస్తున్నారు కాబట్టి కొంచెం ఉంటుంది, బట్ ద కంప్లీట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే శ్రద్ధగా వింటున్నప్పుడే వస్తుంది అనమాట. లేదు జస్ట్ ఏదో నేను క్యాజువల్ గా నేను ఏదో టీవీ చూస్తూ నేను ఏదో వంట చేస్తూ చేస్తాను అంటే దానివల్ల మనకి అంత ప్రయోజనం ఉండదన్నమాట. మెయిన్ ఏంటి అంటే శ్రవణం అనేది జరుగుతూ ఉండాలి. భగవంతుని గురించి మోర్ అండ్ మోర్ వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఆ ప్రేమ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉంటుంది, అది బయటకు వస్తుంది అనమాట. ఓకే. అయితే మనకి జనరల్ గా జ్ఞానం తీసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయి. లెట్ మీ షేర్ ద స్క్రీన్. మూడు విధములైన జ్ఞాన సముపార్జన, మూడు రకాలుగా మనము నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటి అంటే ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం, మూడోది శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి అంటే ప్రత్యక్ష గ్రహణం, భౌతిక ఆధారాలను అనుసరించి. సో ఇది ఏంటి అంటే లెట్సే మనకి నిప్పు కాలుతుంది అన్న విషయము ఎలా తెలుస్తుంది చెప్పండి? ముట్టుకుంటే కాలుతుంది. ముట్టుకుంటే తెలుస్తుంది. తెలుసుకోవడం వల్ల ముందు మనకి ఏంటంటే మన ఇంద్రియాల ద్వారా అది మనకు అర్థమైపోతుంది అనమాట ప్రత్యక్షంగా. అది ఇంకెవరు చెప్పక్కర్లేదు. మనం నిప్పు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ సెగ అనేది తగులుతూ ఉంటుంది, వేడి తగులుతూ ఉంటుంది. లేదు అంటే ఇంక పట్టుకొని చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అది ప్రత్యక్షంగా మనకి తెలిసేది అనమాట. అది ఒక విధమైన జ్ఞానం తీసుకోవడం. నిప్పు కాల్చేస్తుంది అనేది ఏంటి అంటే ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది మనకి? ప్రత్యక్షంగా మన ఇంద్రియాల ద్వారా మనము దాన్ని తెలుసుకోగలిగాం. నెక్స్ట్ ఏంటి అంటే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏంటి అంటే మనం కొన్ని ఊహలు చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది ఇలా అయ్యుండొచ్చేమో, దీన్ని ఇలా చేస్తే ఇలా అవుతుందేమో. ఇప్పుడు మనకి లాబొరేటరీస్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో సో ఇవి మిక్స్ చేస్తే మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది బయటికి అని చెప్పి ఏం చేస్తుంటారు దాన్ని. అంటే అక్కడ వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారు చూసారా, దాన్ని ఏమంటారంటే అనుమాన ప్రమాణం. అవ్వచ్చేమో, మన ఊహాగానాల మీద ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అని చెప్పి ఒక విధంగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఒక ఒక అబ్బాయి తలుపు క్లోజ్ చేసేసుకొని లోపల గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఎట్లా అరుస్తున్నాడంటే
నువ్వు లేకపోతే నేను ఇంకా బ్రతకను, నేను చచ్చిపోతాను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నారనమాట. బయట నుంచి వాళ్ళ నాన్న వింటూ ఉన్నారు. సో ఏంటి ఇలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి తలుపులు టకటక కొడుతూ ఉంటాడనమాట. లేదు లేదు, నువ్వు అట్లాంటి పని చేయొద్దు, నువ్వు లేనిపోని నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పు, మేము వెళ్ళి మాట్లాడి పెళ్లి చేస్తాం, అది ఇది అని చెప్పి చెప్తారనమాట. సో తలుపు వాళ్ళ నాన్న గట్టి గట్టిగా తలుపు కొట్టేసరికి అబ్బాయి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే వాళ్ళ నాన్న అడుగుతారు, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితేను, ఏంటి నాన్న డిస్టర్బ్ చేస్తున్నావు, నేను రేపు రిహార్సల్ ఉంటే దాని గురించి ప్రిపేర్ అవుతున్నా అంటారు. సో ఏమైంది, అక్కడ ఉన్నది ఒకటి, మనం ఏం చేసాం, ఆ డైలాగ్ ని బట్టి మనం ఒకటి ఊహించుకున్నాం. సో ఇదొకటి ఏంటి అంటే అనుమాన ప్రమాణం అనమాట. బట్ మూడోది ఏంటి అంటే శబ్ద ప్రమాణం అనమాట. మొదటి రెండు ప్రమాణాల వల్ల మనకి జ్ఞానం కొంత రావచ్చు, బట్ కంప్లీట్ గా రాదనమాట. మూడోది ఏంటి అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఏంటి అంటే గురు, సాధు, శాస్త్ర, ఈ మూడిటి నుంచి మనకి ఏదైతే జ్ఞానం వస్తుందో దాన్ని శబ్ద ప్రమాణం అంటారు. సో శబ్ద ప్రమాణం అంటే గురువు నుండి, సాధువు నుండి, శాస్త్రాల నుండి ఏదైతే జ్ఞానం వస్తుందో వాళ్ళ ఆధారంగా ఏదైతే మనం నాలెడ్జ్ తెచ్చుకుంటామో దాన్ని శబ్ద ప్రమాణం అంటారు అనమాట. మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం సరిపోవన్నమాట. అయితే ఎందుకు సరిపోవు అంటే మనందరికీ కూడా 4 డిఫెక్ట్స్ ఉంటాయి, 4 లోపాలు ఉంటాయి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి 4 డిఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి, మనకి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉంటాయి, అంటే మన ఇంద్రియాలు అనేవి అసంపూర్ణమైనవి. మనకి కొంత పరిమాణంలో ఉంటేనే ఏదన్నా వస్తువు మన చూపుకి కనిపిస్తుంది. అంతకన్నా చిన్నది మనకు కనిపిస్తుందా చెప్పండి? లేదు కదా. అలానే మన చెవులకు కూడా ఎలా అంటే కొంత డెసిబెల్ రేంజ్ వరకు మాత్రమే మనకు వినిపిస్తుంది, అంతకన్నా తక్కువైనా అంతకన్నా ఎక్కువైనా మనకి వినిపించదు. ఎస్ ఆర్ నో? అవును Yes, మాతాజీ. Mataji. మన Yes. ఇంద్రియాలు ఏంటి అంటే అసంపూర్ణమైనవి అనమాట. దే ఆర్ నాట్ కంప్లీట్, అవి పర్ఫెక్ట్ కాదనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడు భ్రమలో ఉంటాం. సో ఈ విషయం నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మనం ఎంత భ్రమలో, ఎంత మాయలో పడుతూ ఉంటాం అనేది నిన్న మనం మైండ్ గురించి చెప్పినప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి అది జనరల్ టెండెన్సీ. సో టు ఎర్ర్ ఈస్ హ్యూమన్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? సో తప్పులు చేయడం మానవ నేచర్, అది సహజమే అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి అంటే మనకి ఆ మిస్టేక్స్ చేయడం అనేది దట్ ఈస్ అవర్ నేచర్ అనమాట. ఆ మిస్టేక్స్ నుండి మనం తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం అనేది మనం ఆ వైస్ పర్సన్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ జనరల్ మనకి తప్పులు చేసే ఆ ప్రవృత్తి అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దాంతో పాటు చీటింగ్ చేసే టెండెన్సీ కూడా ఉంటుంది అనమాట, మోసం చేసే ప్రవృత్తి కూడా ఉంటుంది. సో 4 డిఫెక్ట్స్: ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, అసంపూర్ణ ఇంద్రియాలు, అండ్ మిస్టేక్స్, మనం తప్పులు చేస్తూ ఉంటాము, అండ్ ఇల్యూజన్, భ్రమలో ఉంటాము, చీట్ చేస్తూ ఉంటాం. సో ఈ 4 లోపాలు అనేవి మనకు ఉన్నప్పుడు మనం ఈ 4 లోపాలతో కూడిన మనము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా వెళ్తూ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఎంత ఉంటాయి చెప్పండి? మనం కాదు, చాలా Very తక్కువ less కదా. అసలు percentage. ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా వీఆర్ నాట్ ష్యూర్, ఎందుకంటే మనం అసంపూర్ణ ఇంద్రియాలు, మనం భ్రమలో ఉంటున్నాం. సో మన భ్రమలో మనం ఏమనుకుంటాం, ఎవరైతే భగవంతుడు కాదో ఆయన్ని భగవంతుడు అనుకుంటాం, ఎవరైతే భగవంతుడో ఆయన్ని భగవంతుడు కాదనుకుంటాం. సో మొత్తానికి తప్పుదారి అయిపోతుంది కదా. సో మనం మన ప్రయత్నంతో భగవంతుడిని కనుక్కోలేమన్నమాట. సో అందుకనే భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే మూడవ ప్రమాణం అనేది ది బెస్ట్ అన్నమాట. సో శబ్ద ప్రమాణం, గురువులు, సాధువు, శాస్త్రాలు. మన శాస్త్రాలు, గురువులు, సాధువులు. సాధువు అంటే ఎవరైతే శాస్త్రాల ప్రకారం వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళు సాధువులు అనమాట. గురువు ఎవరు అంటే శాస్త్రాల ఆరాధితంగా వాళ్ళ జీవనాన్ని గడుపుతూ మనల్ని గైడ్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు గురువులు అనమాట. సో ఈ ముగ్గురిని మనం నమ్మి జ్ఞానం తీసుకున్నాము అంటే అది మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అవుతుంది అనమాట. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, హీఈస్ లైక్ ఇన్ఫినైట్ అంటారనమాట. ఆయన అనంతమైన వాడు, విభు అంటారనమాట. మనం ఎంత అంటే ఇన్ఫినిటెసిమల్ అంటారనమాట, అంటే జస్ట్ ఒక అణువంత మనము అసలు ఆది అంతము లేని అనంతమైన భగవంతుడి గురించి మన యొక్క ఇంద్రియాలతో, మన యొక్క తెలివితేటలతో తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా? చాలా చాలా కష్టం.
అవ్వదు. అందుకనే భగవంతుని గురించి తెలుసుకోవడానికి శబ్ద ప్రమాణం అంటే ఇది డిడక్టివ్ అప్రోచ్ అన్నమాట. మిగిలిన రెండు ఏంటి అంటే మనం ప్రయత్నం చేస్తూ కనుక్కునేవి. కానీ శబ్ద ప్రమాణంలో శాస్త్రాల్లో ఏదైతే ఉందో ఆచార్యులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాం అనమాట. మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు చెప్పింది మనం తెలుసుకుంటాం అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే నేను ఈ పద్ధతిలో వెళ్ళను, నేను నా అంతటా నేనే భగవంతుడిని తెలుసుకుంటాను అని ఎవరైనా మొండి వైఖరి చూపించారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఆ పిల్లవాడు పుట్టాడు అనుకోండి. సో ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అంటే అమ్మ నాన్నెవరు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి అడిగాడు అనుకోండి. వాళ్ళ అమ్మ చెప్తుంది పలానా వాళ్ళ నాన్న నీ నాన్న మీ నాన్న అని చెప్పి చెప్పింది అనుకోండి. ఇది ఒక పద్ధతి. అయితే ఆ ఆ పిల్లవాడు అనుకున్నాడు అనుకోండి, నేను ఎందుకు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలి, నేనే కనుక్కుంటాను మా నాన్నెవరు అని చెప్పి తను ఏం చేశాడంటే డిఎన్ఏ టెస్ట్ చేసి మొత్తం అందరితో డిఎన్ఏ టెస్ట్ ని క్రాస్ వెరిఫై చేసి ఎవరు మా నాన్న అని కనుక్కోవడానికి ప్రయత్నించారనుకోండి. సో దీనికి టైం అనేది ఎంత పడుతుంది చెప్పండి? చాలా టైం పడుతుంది. అంత టైం అంత చాలా effort పట్టాక, ప్రాసెస్. అంత టైం అంత ఎఫర్ట్ పట్టాక రిజల్ట్ అనేది అక్యురేట్ ఉంటుందని చెప్పి చెప్పగలమా? చెప్పలేం. చెప్పలేము. సో ఈజియెస్ట్ వే ఏంటి అంటే తల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఎవరు అని చెప్పి అడిగినప్పుడు పలానా వారు మీ నాన్న అని చెప్పారనుకోండి, ఇంకది ఖచ్చితంగా ఇంకా అది నమ్మాల్సిందే మనం. అలానే మనం భగవంతుని గురించి మనం ప్రయత్నం చేసామనుకోండి, ఈ డిఎన్ఏ టెస్ట్ చేసి కనుక్కున్నట్లు ఉంటుంది అనమాట. టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది, అక్యురసీ ఉండదు. కానీ తల్లి ఎవరు తెలుసా ఇక్కడ? శాస్త్రాలు అన్నమాట. శాస్త్రాల దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఎవరు, అసలు ఏంటి భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు శాస్త్రాల్లో ఏదైతే ఇచ్చిందో దాట్ విల్ బి ఆథెంటిక్ అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే శ్రమ పట్టదు, టైం పట్టదు, ఈజీగా నాలెడ్జ్ వస్తుంది అండ్ యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ శబ్ద ప్రమాణం. సో భగవంతుని గురించి విను అని చెప్పి చెప్పారు కదా, భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే మనము శాస్త్రాలని మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏమంటున్నారు 7.3లో మనుష్యానాం సహస్రేషు, మీకు షేర్ అవుతుందా? అప్పట్లో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. సో ఇది భగవంతుడే చెప్తున్నారనమాట. సో సహస్రం 1000 మంది మనుషులలో ఒక్కరు మాత్రమే అసలు పర్ఫెక్షన్ ఏంటి, జీవిత ఉద్దేశం ఏంది అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళని 1000 మందిని కలిపితే అందులో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నారు అని కృష్ణ చెప్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ ఫోటో ఉంది చూసారా, 1000 మంది పరిగెడుతూ ఉన్నారు. కానీ ఫైనల్ గా వీళ్ళందరిలో పర్ఫెక్షన్ వైపు వచ్చి పర్ఫెక్షన్ నుండి భగవంతుడిని తెలుసుకొని ముందుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే చాలా చాలా మినిమల్ ఉంటారనమాట, చాలా నెగ్లిజిబుల్, అంత తక్కువ మంది ఉంటారనమాట. అయితే ఇది ఎందుకు సరే మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలని అనిపించింది. తెలుసుకోవాలని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మోస్ట్ కామన్ థింగ్ మనం చేసే తప్పేంది అంటే వి గో టు సోషల్ మీడియా. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో షార్ట్స్ చూడాలి. సో ఎవరో ఏదో వాళ్ళకి తోచింది పెడతారు, అది చూసి మనం ఆహా ఓకే భగవంతుడు ఇలాంటి వాడా, అది అక్కడ ఒక అపోహ వచ్చేస్తుంది అనమాట అక్కడ. దాని తర్వాత ఏం చేస్తాం మనం, టీవీలో టెలికాస్ట్ చేసే సీరియల్స్ చూస్తాం అనమాట. సీరియల్స్ చేసేటప్పుడు వాళ్ళు పెద్ద డిస్క్లైమర్ వేసి పెడతారనమాట, మేము ఏదైతే చూపిస్తున్నామో ఇందులో చాలా ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాము, ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా చూపిస్తున్నాం దీన్ని అని చెప్పి చూపిస్తారనమాట. ఎంటర్టైన్మెంట్ గా చూపించేదాన్ని మనం ఏం చేస్తున్నాము, నాలెడ్జ్ తీసుకునేలాగా మనం వాడుకుంటున్నాం అనమాట. ఏమవుతుంది, ఆబ్వియస్ గా వాళ్ళు ఏదైతే ఉందో దానికి కొంచెం కల్పిస్తారు, దాన్ని కొంచెం తీసేస్తారు, దానికి డైవర్ట్ చేసి చూపిస్తారు, అన్నీ ఉంటాయి. సో మనం దాన్ని చూసినప్పుడు ఏమవుతుంది, మనం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలన్న కోరిక రావడమే చాలా కష్టం, వేలల్లో ఒకరికి వస్తుంది. ఒకవేళ అలా మనం ఉన్నా కూడా మనము ఇలాంటి రాంగ్ సోర్సెస్ లో అథెంటిక్ కాని ఏదైతే మనకి ప్రామాణికం కాని సోర్సెస్ నుండి భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఇంకా ప్రయోజనం లేదు, మనం భగవంతుని గురించి తెలుసుకోలేమన్నమాట. అదే మనకి తెలుసుకోవాలన్న కోరిక కలిగినప్పుడు డైరెక్ట్ గా శాస్త్రాల దగ్గరికి, ఒక ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి మనం భగవంతుని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని హంబుల్ గా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అలాంటి వేలల్లో ఒక్కరే బయటకు వస్తారంటారు చూసారా, అలాంటి ఒక్కరం మనం కూడా అవ్వచ్చు అనమాట.
బట్ మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఆ ప్రయత్నం తీసుకోం. మనం సింపుల్ గా మనకి తోచింది, మనకి ఏదైతే కళ్ళకి ఎంటర్టైనింగ్ గా ఉందో, చెవులకి వినసొంపుగా ఉందో అట్లాంటి విని మనం భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటాం. కాబట్టే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఒకరికి మాత్రమే నా గురించి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. ఎస్, సో హెచ్ హియరింగ్ గురించి చెప్పారు. అండ్ ఈఎన్డి అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట మరియు సారము. మనకి 4 నుంచి 12 శ్లోకాస్ వరకు. ఓకే, సర్వాంతర్యామి మరియు సారము అని చెప్తున్నారు. జీవము మరియు జడముల యొక్క మూలాధారము. మనకి 7.4, 7.5, 7.6 అండ్ 7 శ్లోకాస్ లో ఇది ఉంటుంది అనమాట. సో 7.4 లో ఏమంటున్నారో చూద్దాం. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో భగవంతుడు చెప్తున్నారు ఏమేంటివి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. సో ఈ 5ని ఏమని పిలుస్తాం మనం? చెప్పండి. స్థూలాంశం, పంచభూతాలు. 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 పంచభూతాలతో మనకి ఏ శరీరం నిర్మించబడి ఉంటుంది? సెకండ్ చాప్టర్ లో స్థూల శరీరం, రైట్? గ్రాస్ బాడీ, మన కళ్ళకి కనిపించే బాడీ. నెక్స్ట్ బుద్ధి మరియు మనస్సు, బుద్ధి మరియు అహంకారం. ఈ 3 ఏంటి చెప్పండి మనకి రిలేషన్? సూక్ష్మ శరీరం. కరెక్ట్. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు చూసారా? మీ స్థూల శరీరానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మీ సూక్ష్మ శరీరానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనస్సు, బుద్ధి మరియు అహంకారం, ఇవన్నీ కూడా నా భిన్న ప్రకృతి అనబడును. ఇది భగవంతుని యొక్క శక్తి అన్నమాట. ఓకే, భగవంతుని యొక్క బహిరంగ శక్తి నుండి ఇవన్నీ వస్తాయి మనకి. సో మనం అనుకుంటూ ఉంటాం నాది 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 అని. అసలు ఎంత మాయ అంటే, మనం ఏదైతే శరీరంలో ఉన్నామో ఇది భగవంతుడిదే మొత్తం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా భగవంతుడే ఇస్తున్నాడు. అండ్ మనకి లోపల మనస్సు, బుద్ధి, అహంకారం ఉంది చూసారా? అసలు అహంకారమే చెప్తూ ఉంటుంది అనమాట ఇది నాది అది నాది అని. ఆ అహంకారాన్ని కూడా, మనస్సు, బుద్ధిని, అహంకారాన్ని కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఎవరి శక్తి నుండి వస్తున్నాయంటే భగవంతుని శక్తి నుండే వస్తున్నాయని చెప్తున్నారు. ఓకే ఫైన్. మనకి గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. రెండు కూడా భగవంతుని యొక్క శక్తి నుండే మనకి వస్తున్నాయి. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. జీవ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేధం ధార్యతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా నూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సో ఏమంటున్నారు? ఇందాక మీ గ్రాస్ బాడీ, సటిల్ బాడీ రెండు నా శక్తి అని చెప్పారు. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు తెలుసా? జీవుడు కూడా నా శక్తినే. జీవుడు అంటే ఎవరు చెప్పండి? జీవుడు అంటే ఆత్మ, మనం. సో మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? మనం కూడా భగవంతుని యొక్క అంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళం అనమాట. సో రెండు భగవంతుని శక్తులే. ఇందాక చూసినవన్నీ బహిరంగ శక్తికి సంబంధించినవి, జీవుడేమో అంతరంగిక శక్తికి సంబంధించిన వారు అనమాట. ఇప్పుడు చూడండి, మనది 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 అనుకుంటున్న మనది అసలు మనది ఏమన్నా ఉందా? మనం అనుకున్న మనం కూడా భగవంతునికి చెందిన వాళ్ళమే, భగవంతుని యొక్క శక్తినే మనం. మనది అనుకుంటున్న మనది కూడా భగవంతునికి చెందింది, అది కూడా భగవంతుని శక్తినే. మనం ఎంత మాయ ఉంటుందంటే, అంటే ఈ భౌతిక జగత్ అంతా కూడా భగవంతుని శక్తి, బహిరంగ శక్తి అంటారనమాట. సో దీన్నే మనం మాయాదేవి అని చెప్పి పిలుస్తుంటాం. ఎంత మాయాలో మనం ఉంటామంటే ఇదే నాది, ఇదంతా నాది, మొత్తం నాది అని చెప్పి భావిస్తుంటాం. అసలు మనది ఏది అంటే ఏది కాదు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి చెందినదే. అయితే ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కటి కూడా మనం భగవత్ సేవలో వినియోగించడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సి మనం ఎప్పుడైనా ఒక వేరే మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి,
మన ఇంట్లో ఉన్నట్లు ఇష్టం వచ్చినట్లు మనకి నచ్చినట్లుగా ఉంటామా అక్కడ? లేదు. లేదు, జాగ్రత్తగా ఉంటాం, అవునా కాదా? ఇది వాళ్ళ వాళ్ళ రూల్స్ కి ఇల్లు. తగ్గట్టు ఉంటాం. కరెక్ట్. సో ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నారో మనం ఉన్నంత కాలం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇష్టపడేలాగా మనం ఉండాలి అని చెప్పి అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? అది మన అది ఇల్లు మన కాదు. ప్లేస్ కాదు మన కాబట్టి. మన ప్లేస్ కాదు, అండ్ వాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నాం, వాళ్ళ వస్తువులు వాళ్ళ సామాన్ అదంతా కదా. సో మనం ఏం చేస్తాం, అకౌంటబిలిటీ చూపిస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు ఏదన్నా తీసుకోమన్నా కూడా మనం కొంచెం వద్దులేండి వద్దులేండి అని చెప్తూ ఉంటాం. లేదు పర్లేదు తీసుకోండి అంటే అప్పుడు తీసుకుంటాం. అదే మన ఇంట్లో అనుకోండి, మనం స్వతంత్రంగా వెళ్తాం, మనకు నచ్చింది తీసుకుంటాం, తింటుంటాం, వస్తుంటాం. కానీ వేరే వాళ్ళది అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం మర్యాదగా అకౌంటబుల్ గా పద్ధతిగా ఉండడానికి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మన శరీరం కానీ, మనం కానీ, మన స్థూల సూక్ష్మ శరీరం అంతా కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మనకి ఇచ్చారు. భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోమని ఇచ్చారనమాట. సో మనం ఏంటి అంటే, ఇది నాది, మన ఇంట్లో ఉన్నట్లుగా మనవే సొంతం అనుకున్నట్లుగా బిహేవ్ చేస్తే తప్పనమాట. ఒక అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు మనము, అంటే ఒక మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రూల్స్ కి అనుగుణంగా, వాళ్ళ పద్ధతులకి ఇదిగా మనం నడుచుకుంటే బాగుంటుంది. అలానే మనకి ఏదైతే ఇచ్చారో ఇదంతా కూడా భగవంతునికి చెందింది, భగవంతునిది ఇదంతా. సో భగవంతుడు ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం అకౌంటబిలిటీ చూపిస్తాం అనమాట. అది లేదు అంటే మనకి నచ్చినట్లు చేస్తాం, నచ్చినట్లు ఉంటూ ఉంటాం, ఎవరికి కూడా లెక్క పక్కా లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఆ విషయం మనకి స్మరణలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. సి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. నేను జాగ్రత్తగా అకౌంటబుల్ గా ఉండాలి. ఏమి వాడుతున్నా గానీ నేను దానికి, వేరే వాళ్ళ వస్తువు మనం వాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత అవసరమో అంత రెస్పాన్సిబిలిటీతో ఉన్నాం. కరెక్ట్. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు వస్తుంది అనమాట. మనది అనుకున్నప్పుడు మనం అంత రెస్పాన్సిబుల్ గా ఉండం. వేరే వాళ్ళది మనం చేస్తున్నాం, వాడుతున్నాం అన్నప్పుడు అయ్యో వాళ్ళది మనం ఇష్టం వచ్చినట్లు వాడకూడదు, ఎంతవరకు కావాలో అంతవరకు జాగ్రత్తగా వాడదామని మనకు ఒక బాధ్యత వస్తుంది అనమాట. సో ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనం ఆ బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలి. మన మన శరీరంతో బాధ్యతగా ఉండాలి, మనకిచ్చిన వనరులతో బాధ్యతగా ఉండాలి, అన్నిటితో కూడా మనం బాధ్యతగా ఉండాలి. బికాస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. మనల్ని వాడుకోమని ఇచ్చారు, మనం ఇష్టం వచ్చినట్టు ఇది చేయమని కాదు. మీ అవసరాలకి తగ్గట్టుగా వాడుకోండి అని భగవంతుడు ఇచ్చారనమాట. సో వీ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. సర్వకారణము. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. సో మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు అనమాట. ఏంటి అంటే, రెండు ప్రకృతులు ఉన్నాయి. భౌతిక జగత్తు ఒకటైతే ఆధ్యాత్మిక జగత్తు ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా నా శక్తులే, నా నుండే వస్తున్నాయి. ఇవి నేనే సృష్టిస్తున్నాను, నేనే ప్రళయానికి కారణమవుతున్నాను, ఇది తెలుసుకో అర్జున అని భగవంతుడు తన గురించి జ్ఞానాన్ని ఇస్తున్నారనమాట అర్జునకి. నెక్స్ట్ ఏంటి అంటే, కనిపించని దానికి నిరూపణ. సో మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిఘన ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దెర్ ఈస్ నో ట్రూత్ సుపీరియర్ టు మీ. నాకు మించినది ఇంకేదీ లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఒక ముత్యాల హారం కనిపిస్తుంది చూసారా? అయితే ఈ ముత్యాల హారంలో ఈ ముత్యాలన్నీ ఎట్లా అలా చక్కగా పొందిగ్గా ఒదిగున్నాయి చెప్పండి? ఒక ఆర్డర్ లో, క్రమ పద్ధతిలో ఎలా ఉన్నాయి చెప్పండి? దారం దారంతో వల్ల. కూడింది వల్ల. మాతాజీ. లోపల దారం వల్ల దారం మాతాజీ. ఉంది. దారం దా- ఉంది దాంట్ లోపల. correct. దారం వల్ల. దారం పైన అవన్నీ ఆధారపడి ఉన్నాయి కాబట్టే చక్కగా ఒక ఫామ్ తీసుకొని అది అందంగా కనిపిస్తుంది. అయితే ఎవరికైతే ఇది తెలియదో ఏమంటారు జనరల్ గా? లోపల దారం ఉంది అని చెప్పి భావనలో ఉంటారా, ముత్యాలు అలానే ఉన్నాయని చెప్పి అంటారా తెలియని వాళ్ళు? ముత్యాలు అలాగే అలాగే ఉన్నాయి అనుకుంటారు. అనుకుంటారు. కానీ మనం ముత్యాలు ఏమంటాం? అలాగే. కానీ అట్లా అట్లా అనుకున్నప్పుడు మనం ఏమంటామంటే, అసలు అట్లా ఎట్లా ఉంటాయి ముత్యాలు, ఏదన్నా ఆధారం ఉంటే కదా అలా చక్కగా ఉంటాయి అని చెప్పి నాలెడ్జ్ ఉన్నవాడు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నవాడు తెలుసుకుంటాడు అనమాట. ఒకసారి ఏమైతుంది అంటే, న్యూటన్ తెలుసు కదా మీకు? ఎస్ ఆర్ నో? Yes, గ్రావిటేషనల్ మాతాజీ. ఫోర్స్. Yes, సో మాతాజీ. గురుత్వాకర్షణ శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది కనుగొన్న వ్యక్తి అనమాట ఆయన. ఓకే, ఆయన ఏం చేస్తారు అంటే, ఒకరోజు ఆ తన రూమ్ లో, తన ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి భగవంతుడికి ప్రే చేస్తూ ఉంటారనమాట. ప్రే చేస్తూ ఉన్నప్పుడు తన అసిస్టెంట్ ఒకరు వస్తారు. అసిస్టెంట్ ఒకరు వచ్చినప్పుడు ఈయన ప్రే చేస్తూ ఉంటారు. అయితే ఆయన అడుగుతారనమాట,
అదేంటి మీరు ఇంత గొప్ప సైంటిస్ట్, మీకు ఇంత పేరుంది, మీరు భగవంతుడికి పూజిస్తూ ఉన్నారు ఏంటి, ఇట్లాగా ప్రే చేయడం ఏంటి అని చెప్పి అడుగుతారు అనమాట. అయితే ఈయన అంటారు ఏమవుతుంది అంటాను, అసలు భగవంతుడికి ప్రే చేయడం ఏంటి, అసలు ఆయన ఏంటి, ఆయనకి మనకు సంబంధం ఏంటి, మొత్తం కూడా మనం కనుగొనడం పైన నడుస్తూ ఉంటుంది తప్ప ఆయనదేముంది అని చెప్పి అంటారనమాట. సరే ఇంక ఇలా కాదు, ఈయనకి ఇప్పుడు కాదు చెప్పేది అని చెప్పి ఆయనకి ఏమంటారంటే, నువ్వు ఇవాళ అయితే వెళ్ళు, నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో అది రేపురా, రేపు మనం డిస్కస్ చేద్దామని చెప్పి ఆయన పంపిస్తారు. పంపించేశాక ఆ, పక్క రోజు అంటే నైట్ ఏం చేస్తారంటే ఆయన మొత్తం ఒక సోలార్ సిస్టమ్ ఉంటుంది కదా, మనకి గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలన్నీ, అట్లాంటి ఒక మోడల్ ఒకటి తయారు చేసి పెడతారనమాట. సో చాలా అట్రాక్టివ్ గా తయారు చేసి అక్కడ పెడతారు. పెట్టాక పక్క రోజు మార్నింగ్ మళ్ళీ ఆయన అసిస్టెంట్ వస్తారనమాట. రాగానే ఆయన ఫస్ట్ ఆ మోడల్ చూస్తారు. చూడగానే ఆయన అంటారనమాట, ఆ, ఎవరు చేశారు ఇది, ఇంత బాగుంది, ఇంత బ్యూటిఫుల్ గా చేశారు, చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడ్డానికి అని చెప్పి అంటారనమాట న్యూటన్. న్యూటన్ వచ్చి ఏమో ఎవరు చేశారో దానంతట అదే వచ్చేసిందేమో అంటారనమాట. అప్పుడు ఆ, ఆయన అసిస్టెంట్ అంటారు, అదేంటి దానంతట అది ఎలా వస్తుంది, ఎవరు చెయ్యకుండా దానంతట అది ఎలా వస్తుంది, నిన్న రాత్రి లేదు కదా, ఎవరో ఒకటి చెయ్యబట్టే కదా ఇలా వచ్చింది అని చెప్పి అసిస్టెంట్ అంటారు. అప్పుడు న్యూటన్ చెప్తారనమాట, అంటే ఎవరో కళ్ళు చేస్తేనే నీ కళ్ళ ముందు కనిపించే ఈ నమూనా అనేది తయారైందని నువ్వు నమ్ముతున్నావే, మరి ఇంత జగత్తు మొత్తము ఎటువంటి డిఫెక్ట్ అనేది లేకుండా నడుస్తుంది అంటే దీని వెనక ఏ వ్యక్తి లేరు అని అంటున్నామంటే మనం ఎంత మూర్ఖులం అనేది అనుకోవాలి అని చెప్పి చెప్పారు. ఎస్ ఆర్ నో, అవునా కదా చెప్పండి. ఎస్ చాలా మంది Yes, ma'am. ఏమంటారంటే, చాలా మంది ఏమంటారు అంటే అసలు అన్ని దానంతట అవే వచ్చేసాయి, అసలు దీని వెనక భగవంతుడు అనే వ్యక్తే లేరు అని చెప్పి చాలా నాస్తికంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కానీ ఈ కొంచెమైనా జ్ఞానం ఉన్నప్పుడు అర్థమైంది, అరే ఏదైనా ఒక చిన్న మోడల్ అయినా తయారు చేయాలంటేనే దాని వెనక ఒక వ్యక్తి ఉండాలి, మరి ఇంత బ్రహ్మాండం అనేది, ఇంత విశ్వం అనేది ఎలా నడుస్తుంది, దీని వెనక ఎవరో ఒకరు నడిపేవారు ఉంటారు కదా, మరి ఆయన ఉండబట్టే కదా ఇదంతా నడుస్తుంది. ఆలోచించండి, భగవంతుడు ఒక్కసారి గురుత్వాకర్షణ శక్తి గనక తీసేశారనుకోండి, ఆ శక్తి ఒక్కసారి ఇలా విత్డ్రా చేసేసారనుకోండి, మనం ఎక్కడుంటాం చెప్పండి. గాల్లో ఉంటాం. గాల్లో ఉంటాం, తేలుతూ ఉంటాం అనమాట. సో మన ఇంట్లో పెట్టిన వస్తువులన్నీ కూడా, ఇప్పుడు నేను చైర్లో కూర్చొని ఉంటే చైర్ తేలుతూ ఉంటుంది, వస్తువులన్నీ కూడా తేలుతూ ఉంటాయి. ఇవన్నీ స్థిరంగా ఇలా స్టేబుల్ గా ఉండడానికి కారణం ఏంటి, గురుత్వాకర్షణ శక్తి. మరి గురుత్వాకర్షణ శక్తి ప్రతిరోజు అలానే మెయింటైన్ అవ్వాలి అంటే ఎవరో ఒకరు దాన్ని నడిపిస్తుండబట్టే కదా మెయింటైన్ అవుతుంది, దానంతట అదే జరగడం లేదు కదా. సో ఆ నడిపించే వ్యక్తి, అదొక్కటే కాదు, ప్రతిదీ కూడా నడిపించే వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. ఇది భగవంతుని యొక్క శక్తి అన్నమాట. సో మనం కూడా భగవంతునికి సంబంధించిన వాళ్ళం. మనం చూసే ప్రతి ఒక్కటి, భౌతిక జగత్తులో కనిపించే ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి సంబంధించింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అన్ని కూడా నా పైన ఆధారపడి ఉన్నాయి. ఎలా అయితే ముత్యాలన్నీ కూడా ఒక తాడుపై ఆధారపడి ఉన్నాయో, మొత్తం అంతా జగత్తంతా కూడా నా పైన ఆధారపడి ఉంది అని కృష్ణ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. ఎస్, కృష్ణ అన్నిటి సారము. అయితే మనకు అనిపించవచ్చు, ఓకే నాకు భగవంతుని గురించే చెప్తున్నారు, శక్తులు చెప్తున్నారు, కానీ నేను భగవంతుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నా స్మరణలోకి తెచ్చుకోవాలి అని చెప్పి అడిగినప్పుడు భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, నీటిలో రుచి, మనం వాటర్ తాగుతాం కదా, అందులో రుచి నేను, సూర్యుడి నుండి వచ్చే కాంతి నేను, మనిషిలో ఉండే సామర్థ్యం, మనకి టాలెంట్స్ స్కిల్స్ ఉంటాయి కదా, అది నేను, ఆకాశంలో మనకి ధ్వని అనేది వస్తూ ఉంటుంది కదా, శబ్దం, అది నేను, మేధావులలో మేధాశక్తి, ఇంటెలిజెంట్ పీపుల్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది చూసారా, అది నేను. ఇట్లా అన్ని చెప్తున్నారనమాట కృష్ణ. సి మనకి ఒక్కొక్కసారి ఎండాకాలంలో మంచి ఎండలో బయటికి వెళ్ళామనుకోండి, చాలా దాహం వేసినప్పుడు మనకి ఎన్ని కూల్ డ్రింక్స్ ఇచ్చినా, ఎంత గొప్ప గొప్ప డ్రింక్స్ ఇచ్చినా కూడా దాహం తీరుతుందా? అటువంటి టైంలో జస్ట్ నాకు మంచి నీళ్ళు ఇవ్వండి చాలు, నాకు ఎంత దాహం ఉందంటే అంటామా, ఏమంటాం చెప్పండి? మంచినీళ్ళు కావాలి. ఎందుకంటే ఆ మంచి నీళ్ళలో ఆ రుచి ఏదైతే ఉంటుందో అది మన దాహాన్ని తీర్చగలుగుతుంది అనమాట. మనం బాగా థర్స్టీగా, చాలా దాహంగా ఉన్నప్పుడు తాగినప్పుడు అర్థమవుతుంది, కృష్ణ ఇందులో ఉండే రుచి నీవా అని చెప్పి మనం వాటర్ తాగినప్పుడు తెలుసుకోవచ్చు. ఎవ్రీడే మనం, సూర్యుడు లేకుండా మన జీవితం నడవదు కదా,
సో సూర్యకాంతి, సూర్యుడి నుండి వచ్చే వెలుగు భగవంతుని శక్తి. మనలో ప్రతి స్కిల్స్ అండ్ టాలెంట్స్, మనం మాట్లాడాలన్నా, మనం ఏదన్నా పని చేయాలన్నా, మనం కూర్చొని వినాలన్నా, ఏది చేయాలన్నా కానీ అది భగవంతుని శక్తి వల్లనే సాధ్యమవుతుంది. సో అలా మనకి చాలా చెప్తున్నారనమాట భగవంతుడు. ఆకాశంలో ధ్వని, ఏదైతే మనం సౌండ్ వింటూ ఉంటామో అది కూడా నా నుండే వస్తుంది, నేనే దాని సారం, అది నేనే అని చెప్తున్నారు. మేధావిలోని మేధాశక్తి నేనే అని చెప్తున్నారు అనమాట. సో ఇలా మనకి భగవంతుడు చాలా ఇస్తారనమాట. ఎందుకు అంటే ఇవి మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడల్లా కూడా భగవంతుడిని ఈజీగా మన స్మరణలోకి తేవడానికి అర్జునకి చెప్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారో చూద్దాం. సారీ, 1 సెకండ్. జలమునందు రుచిని నేను, సూర్య చంద్రాదుల యందు వెలుగుని నేను అని చెప్తున్నారు. సూర్యుని చూస్తూనే ఉంటాం, చంద్రుని చూస్తూనే ఉంటాం. చూసినప్పుడు మనకి ఇమీడియట్ గా గుర్తు రావాలి ఈ వెలుగు ఏంటి అంటే కృష్ణ యొక్క శక్తినే. వైదిక మంత్రములలో ఓంకారం నేను. మనం ఏం మంత్రం చెప్పినా గానీ ఓం అని చెప్పి మొదలు పెడతాం. సో ఆ మంత్రాలన్నిట్లో కూడా ఓంకారాన్ని నేను అని చెప్తున్నారు. ఆకాశమునందు శబ్దాన్ని నేను, మానవుడి యందు సామర్థ్యాన్ని నేను, భూమి యందు సువాసన. మంచిగా వర్షం పడినప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది చెప్పండి భూమి నుండి. ఎస్ ఆర్ నో? వస్తుంది మాతాజీ, మాతాజీ చాలా బాగా వస్తుంది. ఎంత పర్ఫ్యూమ్ స్మెల్ అయినా, మట్టి ఏ వాసన. స్మెల్ అయినా దాన్ని కొట్టగలదా చెప్పండి ఆ మట్టి వాసన? అస్సలు లేదు కొట్టదు. మాతాజీ. అంత బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టి అదే వాసన బాగుంటుంది. బాగుంటుంది. కరెక్ట్. సో ఎంత బాగుంటది అంటే ఎన్ని సువాసనలు, ఎంత మనం కెమికల్స్ అన్ని కలిపి ఎంత సువాసన తెచ్చినా కూడా వర్షం పడ్డప్పుడు ఆ భూమి నుండి వచ్చే స్మెల్ ఉంటుంది చూసారు, అది ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ సువాసన ద్వారానే మనకి పూల నుండి కూడా, ఆ భూమి నుండి ఏదైతే సువాసన వస్తుందో దాని ద్వారానే పూలకు కూడా ఆ సువాసన అనేది వస్తుంది అనమాట. సో ఆ సువాసన అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే అది భగవంతుడి శక్తి అనమాట. అది కూడా అగ్ని యందు వేడి, వేడి నేను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. మనం ఇంట్లో పొయ్యి వెలిగిస్తాము, పొయ్యి వెలిగించగానే అగ్ని అయితే వస్తుంది కానీ వేడి రావట్లేదు అనుకోండి, మన ఇంట్లో అసలు ఏమన్నా వండుకోవడం జరుగుతుందా చెప్పండి? జరగదు మాతాజీ. ఇంపాసిబుల్. సో జరగదు మాతాజీ. మన జీవితం ఏంటంటే సూర్య చంద్రులు, అగ్ని, భూమి ఇవేమీ లేవంటే మన జీవితం స్తంభించిపోతుంది అనమాట. సో వీళ్ళందరి నుండి వచ్చే శక్తి అంతా కూడా ఏదైతే మనకు వస్తుందో అదంతా కూడా భగవంతుని, అవి చూసినప్పుడు మనకి భగవంతుడు గుర్తు రావాలన్నమాట. ఇదంతా భగవంతుని యొక్క శక్తి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో జీవించే జీవులలో జీవనం అనేది నేను, తపస్సులలో తపస్సు నేను, సమస్త ఆస్తిక్యములలో ఆది బీజము నేను, బుద్ధిశాలులలో బుద్ధిని నేను, శక్తివంతులలో ఆ శక్తిని నేను, బలవంతులలో బలము నేను, అండ్ ధర్మ సూత్రములకు విరుద్ధముగా లేని మైథునం నేను. మనం ఏదైతే వైవాహిక బంధం అనేది తీసుకుంటామో ధర్మబద్ధంగా, ఆ ధర్మబద్ధంగా మనము ఆ వైవాహిక సంబంధాన్ని గడుపుతూ ఉంటాం కదా, అది కూడా నేనే అని కృష్ణ చెప్తున్నారనమాట. ఓకే, దిస్ ఇస్ ఎసెన్స్ అండ్ ఎవ్రీవేర్. మనం ఎలా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ సారం నేనే అని చెప్పారు. అదే సూత్రే మణిగణ ఇవా అని చూసాం కదా. సో ముత్యాల పూసలన్నీ కూడా నా పైన, ఆ తాడు పైన ఆధారపడినట్లు మొత్తం ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మీ, అంతా కూడా నా పైన ఆధారపడి ఉంటుంది. అది ఎసెన్స్ అండ్ ఎవ్రీవేర్. ఎలా ఏది చూసినా కూడా మనం భగవంతుణ్ణి ఎలా మన స్మరణలోకి తీసుకురావాలి అని ఇప్పుడు చూసాం. అండ్ ఇప్పుడు ఏంటి అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకారం లేదా తిరస్కారం అంటారనమాట. అయితే భగవంతుణ్ణి నలుగురు రకాల వ్యక్తులు శరణాగతి పొందగలరు, ఇంకొక నలుగురు శరణాగతి ఆ, పొందరు. నలుగురు పొందరు, నలుగురు పొందుతారు. అండ్ అందులో జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదు అంటున్నారు. వీటి గురించి చూద్దాం. అయితే మనకి చెప్తున్నారు, దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలరు. ఏదైతే ఈ దైవీ ప్రకృతి ఉంటుంది చూసారా, త్రిగుణాలతో కూడింది, ఇది చాలా 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 కష్టమైంది దాటడానికి. కానీ ఎవరైతే నన్ను శరణు పొందుతారో, నాకు సరెండర్ అవుతారో ఈజీగా వాళ్ళు దాటగలరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నిన్న మనకి సునీత మాతాజీ క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు? మాతాజీ నాకు 2 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను కొంచెం లేజీగా ఉంటాను, ఇంకోటి ఏంటి అంటే దేనిపైన ఇంట్రెస్ట్ చూపించానంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అని అన్నారు. సో ఇవేంటి అంటే త్రిగుణాల ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. మరి దీని నుండి నేను బయటికి ఎలా రావాలి అంటే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ త్రిగుణాలతో కూడిన భౌతిక జగత్తుని మనం ఓవర్కమ్ చేయడం, మనం దాటడం అనేది చాలా కష్టం అనమాట. దాటాలి అంటే ఒకటే మార్గం ఏంటి అంటే భగవంతుని యొక్క శరణు పొందడం. భగవంతుని శరణు ఎప్పుడైతే పొందుతామో త్రిగుణాల ప్రభావం
నుండి బయటపడిపోతాం అనమాట. లేదు అంటే ఇంపాసిబుల్ అన్నమాట. ఇక్కడ చూసారా మీరు పక్కన మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్. సో ఇక్కడ ఈయన ఏంటి అంటే ఈ సముద్రపు అలల్లో కొట్టుకుంటూ ఉన్నాడనమాట. సో ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా కానీ సముద్రాన్ని ఈదగలరా అంటే చెప్పండి. ఇది లేదు. లేదు ఈదలేరు. మాతాజీ. గజ ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈదలేడు అనమాట. మరి అట్లాంటి సముద్రంలో మనం పడిపోయాం. ఏంటి అంటే ఆ సముద్రం ఈ భవసాగరం అన్నమాట. సో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనుకున్నాం కదా, అటువంటి ఈ భౌతిక జగత్తులో మనం పడిపోయి ఉన్నాం. దీన్ని మనం ఎంత ఈదాలని ప్రయత్నించినా మనం ఎదుర్కోలేం. కానీ ఈయన ఏం చేస్తున్నారు, సింపుల్ గా భగవంతునికి సరెండర్ అవుతున్నారు అనమాట. అలా భగవంతుడు వచ్చి తన చేయిని అందించి మనల్ని లిఫ్ట్ చేస్తారనమాట. ఇంకా చెప్పాలి అంటే భగవంతుడు తన చేయిని అందించడంలో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే గురువుని పంపిస్తారనమాట మన జీవితంలోకి. గురువు ఏం చేస్తారు అంటే ఒక బోట్ కి కెప్టెన్ లాగా అనమాట. ఇప్పుడు మనం సముద్రంలో ఉన్నాం, జీవుడు. మన శరీరం ఏంటి అంటే ఒక బోట్ అనుకోండి, ఒక నావ అనుకోండి. ఆ నావని ఒడ్డుకి చేర్చగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా? గురువు అన్నమాట. సో భగవంతుడు ఎప్పుడైతే మన పైన దయదల్చి మనల్ని ఇలా మనం సరెండర్ అయ్యామనుకోండి, మన జీవితంలోకి గురువుని పంపిస్తారు. గురువుని పంపిస్తే ఏమవుతుంది అంటే ఆయన మనల్ని ఈ భవసాగరం నుంచి మనల్ని గట్టెక్కించగలరు అనమాట. లేదు అంటే దెర్ ఇస్ నో అదర్ వే. మనం సొంతగా ప్రయత్నించాలి. సొంతగా నేను దాన్ని దాటుతాను అంటే చాలా చాలా కష్టం అనమాట. ఓకే, ఎందుకంటే భౌతిక శక్తి అంటే ఇందాక ఎవరి ఎనర్జీ అని చెప్పి అనుకున్నాం? భౌతిక జగత్తు చెప్పండి. భగవంతుని శక్తి. భగవంతుని శక్తిని దాటగలిగినంత శక్తి మనకు ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు, ఇంపాసిబుల్. ఎందుకంటే భగవంతుడు ఎంత శక్తివంతుడు అంటే ఇంకా మనం చెప్పలేం కదా. ఆయనకి సంబంధించింది మనం దాటలేం, మనం ఓవర్కమ్ చేయలేం. మరి అట్లాంటి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి ఎవరు హెల్ప్ చేయాలి? భగవంతుడు హెల్ప్ చేయాలి కదా. సో అదే అనమాట లాజిక్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. సో 4 రకాల వ్యక్తులు ఎవరైతే నమ్మరో వాళ్ళ గురించి, శరణాగతి పొందరో వారి గురించి చెప్తున్నారనమాట. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావము కలిగియుండువారు నన్ను శరణు పొందచాలరు. సో కృష్ణ చెప్పేస్తున్నారనమాట, నా గురించి ఎంత విన్నా ఎంత చేసినా ఈ 4 రకాల కేటగిరీస్ వాళ్ళు నాకు శరణు పొందరు. అయితే ఎవరు అంటే చెప్తున్నారు ఇక్కడ, మూఢులు. మూఢులు అంటే అతి మూర్ఖులు అనమాట. సో గాడిద చాకరీ చేయువారు నాకు శరణు పొందరు అంటారు. తెలుసా మీకు ఒక గాడిదతో ఏదన్నా చాలా బరువు మోయించాలి అంటే దాన్ని ఎలా తీసుకెళ్తారంటే చాలా వెయిట్ పెడతారనమాట. దానిపైన పెట్టి ఒక కర్ర తగిలించి ముందు దానికి ఒక గడ్డినో ఎంతో దాని ఫుడ్ని ఎలా తగిలిస్తారనమాట. సో ఆ గాడిద ఏమనుకుంటూ ఉంటదంటే, ఓకే నా ముందు కనిపిస్తూ ఉంది కదా, నేను కొంచెం ముందుకెళ్ళానంటే అది నాకు దొరుకుతుంది, ఇంకొంచెం ముందుకెళ్ళానంటే అది నాకు దొరుకుతుంది అని చెప్పి అది ఏం చేస్తుందంటే పొద్దున్నుండి రాత్రి దాకా వెళ్తానే ఉంటది. కానీ ఇట్లా స్టిక్ ఇలా దూరంగా పెట్టింది, ఎంత దూరం వెళ్ళినా దానికి అందుతుందా చెప్పండి? అందదు. సో అదేంటంటే మూర్ఖంగా దానికి ఇంకా ఏమీ తెలివి లేకుండా అట్లా నేను పొందగలను అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటది అనమాట. సో ఈ మూడులు ఎవరు అంటే వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ ఉంటది అనమాట. ఏంటి అంటే ఒక్క నిమిషం, వాళ్ళు ఏమనుకుంటారంటే నా అంతట నేను మాయని దాటగలను. సో ఇప్పుడు ఆ గాడిద ఆ డాంకీ ఏమనుకుంది, నేను ఆహారాన్ని పొందగలను అని ఎంత ప్రయత్నం చేసినా పొందదు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఎంత ముందుకు వెళ్ళినా కూడా నీకు ఆ కర్రకి ఉన్న డిస్టెన్స్ అలానే ఉంటుంది, నీకు ఆ ఫుడ్ అనేది అందదు. దానికి ఆ విషయం కూడా తెలియదు అనమాట. అలానే మూడులు ఎలా ఉంటారు అంటే ఈ మాయా శక్తిని నేనే దాటగలను, నేనెందుకు భగవంతుడిని సరెండర్ అవ్వాలి? సో నేను ఇది దాటగలను, నాకంతా చేయవచ్చు, నేను భగవంతుడికి అస్సలు శరణ పొందను అని మూడులు ఉంటారనమాట. ఓకే, అండ్ ఇది ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు 25 కేజీల రైస్ బ్యాగ్ ని మోయగలుగుతాడా చెప్పండి? మనం చెప్పామనుకోండి, నీ వల్ల కాదమ్మా, అది చెయ్యొద్దు, నువ్వు దానికి చాలా శక్తి కావాలి నీకు, అది నీకు లేదు, విను అంటే వింటాడా? నేను చేయాల్సిందే అంటాడు. కానీ
ఎంత ప్రయత్నించినా కానీ తన వల్ల కాదనమాట. ఇదేంటంటే మూర్ఖమైన స్వభావం, ఫూలిష్ అన్నమాట. అటువంటి వారు భగవంతునికి శరణు పొందరనమాట. భగవంతుని యొక్క మాయాశక్తిని నువ్వు ఎదిరించలేవని చెప్తే వాళ్ళు వినరు. నేను ఎదిరిస్తాను, నేను ఎదిరించి నేను ముందుకెళ్ళను, నేను భగవంతునికి శరణు పొందాల్సిన అవసరం లేదు అని ఉంటారు. అండ్ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే నరాధమాస్ అన్నమాట. నరాధమాస్ ఏంటి అంటే మానవులందరిలో నరులందరిలో కూడా అధములు అనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి భగవంతుని గురించి చెప్పే కొద్దీ భగవంతుడికి యాంటీ అవుతూ ఉంటారు అనమాట. ఇలాంటి వ్యక్తుల్ని చూసారా ఎప్పుడైనా? సార్ నో. చూసాను మాతాజీ మాతాజీ. భగవంతునికి చాలా వ్యతిరేకంగా మంది. ఉంటారు మాతాజీ. చాలా మంది ఉంటారు. హిరణ్యకశ్యపుడు. ఎగ్జాక్ట్లీ. సో మనం చెప్పే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళు ఇంకా ఇంకా వ్యతిరేకం అయిపోతూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళ జోలికి యూజువల్ గా మనం వెళ్ళకూడదు. భగవంతుని గురించి స్తుతించడానికి వెళ్ళాలి, కానీ కొందరి దగ్గరికి వెళ్తే భగవంతుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమైతుంది అంటే వాళ్ళు అపరాధం అనేది చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇంకా శరణు పొందలేరు అనమాట. ఎప్పుడైతే ఏదో ఒక గొప్ప భక్తుని కృప వల్ల మాత్రమే వాళ్ళు వాళ్ళ దారిని మార్చుకుంటారనమాట. వీళ్ళెవరు అంటే నర అధములు. అండ్ ఇంకొకరు ఎవరు అంటే మాయయాపహృత జ్ఞాన, మాయ చేత అపహరించిన జ్ఞానం కలిగిన వారు ఇంకొకరు అనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు భౌతికంగా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు ఏది పట్టినా కానీ సక్సెస్ అవుతూ ఉంటుంది. కానీ భగవంతుని గురించి చెప్తే మాత్రం వాళ్ళకి పడదనమాట. నేను భగవంతుని గురించి వినను, నాకొద్దు, నాకు భగవంతుని గురించి చెప్పేదైతే నేను వినను, ఇట్లా వాళ్ళు మొండిగా ఉంటారనమాట. సో ఏం చేశాడు భగవంతుడు? నా కష్టంతో నేను ఈ సామ్రాజ్యాన్ని నేను స్థాపించాను, నా కష్టంతో నేను ఇంత ఎత్తెదిగాను, భగవంతుడు ఏం చేశారు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటి అంటే భౌతికంగా ఏదో సాధించడానికి జ్ఞానం ఉంది, కానీ భగవంతుడు సహాయం ఉండబట్టే నేను ఇది చేయగలిగాను, భగవంతుని కృప వల్ల ఇది చేయగలిగాను అని వారు ఎరగరు అనమాట. సో వాళ్ళు ఎంతసేపటికి కూడా ఇట్ ఈస్ మై ఓన్ ఎఫర్ట్, నా కష్టం వల్ల నేను ఇది తెచ్చుకున్నాను, భగవంతునికి నేను ఎందుకు శరణు పొందాలి అని ఉంటారనమాట. సో అలాంటి వారు కూడా శరణు పొందలేరు. మనకి భౌతికమైన విద్య ఎంత తీసుకున్నా యాక్చువల్గా విద్య అనేది వినయం వైపు దారి తీయాలి, అవునా కదా? విద్య అవును పెరిగే మాతాజీ. కొద్దీ అవును మాతాజీ. మనలో మనలో విద్యా జ్ఞానం పెరిగే కొద్దీ వినయం వైపు దారి తీస్తూ ఉండాలి. అదే విద్య పెరిగే కొద్దీ అహంకారం వైపు వెళ్తూ ఉందనుకోండి, అది విద్య అవుతుందా? కాదు. కాదు. నిజమండి. మాతాజీ. మీకు తెలుసు కదా, అన్ని ఉన్నవి ఇస్తరి ఎలా ఉంటుంది? మంది ఉంటుంది. మణిగి మణిగి మణిగే ఉంటుంది. ఉంటుంది. సో ఏమీ లేనిది ఎలా ఎగిరెగిరి ఉంటుంది? పడుతుంది. ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది. సో అలానే అన్నమాట. మనం నిండుకుండ తొనకదు అని కూడా యూజ్ చేయొచ్చు మాతాజీ. ఎగ్జాక్ట్లీ అలానే అన్ని. సో మంచిగా పళ్ళున్న చెట్టు ఒంగి ఉంటుంది, వినయం ఉంటుంది అనమాట. చెప్తే వింటారు వాళ్ళు. కానీ ఏమీ లేని చెట్టే నిఠారుగా వెళ్తూ ఉంటుంది, దానికి ఒక్క పండు ఉండదు, కాయ ఉండదు అనమాట. సో దానివల్ల ప్రయోజనం లేదు. విద్య వల్ల మనకి వినయం రావాలి, భగవంతుని గురించి చెప్తున్నప్పుడు వినగలగాలి. కానీ వాళ్ళు ఏంటంటే అవసరం లేదు, ఇదంతా నా శక్తితో, నా తెలివితేటలతో, నా కృప, నా ఇదితో నేను చేసుకున్నాను తప్ప భగవంతుని ఇది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు మొండిగా ఉంటారన్నమాట. వాళ్ళు కూడా భగవంతునికి శరణు పొందలేరు. అండ్ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఇది మనకి తెలిసింది, ఎవరు అంటే అసురులు. అసురులు ఏంటి అంటే రాక్షస గుణాలు ఉన్నవారు. ఇంకా వీళ్ళేంటి అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడేమో గాని ఆయన్ని కూడా ఓడించి నేను భగవంతుడిని అయిపోతా. ఇది అసుర గుణం అనమాట. సో ఇప్పుడు హిరణ్యకశిపు ఉన్నాడు అనుకోండి, సో ఏమైంది? నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అంటారనమాట బ్రహ్మదేవ. బ్రహ్మదేవ అంటారు అది అసలు పాసిబులే కాదయ్యా, నాకే లేదు, నేను నీకెక్కడి నుండి ఇవ్వను అంటారు బ్రహ్మదేవ. లేదు లేదు అని చెప్పి చాలా తెలివి ఉపయోగించి నేను అది ఇది ఇది అది పొద్దున చావకూడదు, రాత్రి చావకూడదు, అస్త్రంతో చావకూడదు, శస్త్రంతో చావకూడదు, మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు, ఇట్లా అన్ని అడిగారు. కానీ ఏమైంది ఫైనల్ గా? భగవంతుడు ఏదో రూపంలో వచ్చారు, చంపేశారు. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే నేనే కంట్రోలర్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను బ్రహ్మదేవాకి దగ్గర వరం పొందాను కదా, ఈ వరాలతో నేను భగవంతుణ్ణి ఓడించి భగవంతుణ్ణి చంపేస్తా అంటారనమాట. ఇది ఇంకా ఎంత అసుర స్వభావం లేకపోతే ఇలా ఉంటారో ఆలోచించండి. సో నేనే మొత్తం కంట్రోల్ తీసేసుకోవాలి, నా ఇదిలోనే జరుగుతూ ఉండాలి అన్న భావం ఉన్న వాళ్ళు ఎక్కడ సరెండర్ అవుతారు? వాళ్ళు అస్సలు సరెండర్ అవ్వరు, శరణాగతి పొందరు అనమాట. సో 4 రకాల వ్యక్తులు ఎవరు అంటే మూఢులు, నరాధములు, మాయ చేత అపహరించిన జ్ఞానం కలిగిన వారు, అండ్ ఈ దానవ ప్రవృత్తి కలవారు. ఓకే, అసుర ప్రవృత్తి కలవారు. ఈ నలుగురు భగవంతునికి శరణు వేడరు. భగవంతుడు ఇంకో నలుగురు గురించి కూడా చెప్తున్నారు, ఎవరు అంటే ఈ నలుగురు నాకు శరణు పొందుతారు. ఆ నలుగురు ఎవరో చూద్దాం.
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను చేయనారంభింతురు. సో ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞాని, జ్ఞానిచ భరతర్షభ అంటారు. సో ఎవరెవరు ఆ నలుగురు అంటే ఆర్తితో ఉన్నవారు. ఆర్తి అంటే బాధల్లో ఉన్నవారు అనమాట. చాలా కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాల్లో ఉన్నవారు భగవంతుని వైపు తిరుగుతారు కొందరు. కొన్ని కష్టాలు ఎలా ఉంటాయి అంటే మన దగ్గర ఉన్న డబ్బుతోనో, మన దగ్గర ఉన్న హోదాతోనో, మన దగ్గర ఉన్న పలుకుబడితోనో, మన దగ్గర ఉన్న జనాలతోనో మనం ఆ కష్టాల్ని మనం గట్టెక్కచ్చు. కానీ కొన్ని కొన్ని కష్టాలు ఎట్లా వస్తాయి అంటే మన దగ్గర ఏది ఉన్నా కానీ ఆ కష్టం నుండి మనం బయటపడలేం. ఇట్లాంటి కష్టాలు వస్తాయా రావా చెప్పండి? వస్తాయి వస్తాయి మాతాజీ. మాతాజీ. అలాంటి టైంలోనే భగవంతుడి మీదే భారం వేసేసాం అంటుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఎప్పుడైతే కష్టం మన జీవితంలో మన దగ్గర ఉన్న దేంతో కూడా మనం ఆ కష్టాన్ని తొలగించుకోలేని స్థితి యందు భగవంతుని వైపు తిరుగుతారో వాళ్ళు కూడా చాలా బెస్ట్ అన్నమాట. అంటే కష్టం వచ్చింది కానీ ఎటువైపు తిరగాలో అటే తిరిగారనమాట. సో అలా కష్టాల వైపు భగవంతుని వైపు తిరిగిన వాళ్ళు ఒక కేటగిరీ, ఆర్తితో ఉన్న వాళ్ళు. అండ్ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే అర్ధార్థి. అర్ధార్థి అంటే ఏంటి అంటే జీవితంలో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అటువంటప్పుడు కూడా భగవంతుడా నాకు మీ కృపనివ్వండి, నాకు కొంచెం ఈ ఆర్థిక సహాయం అందివ్వండి, నాకు ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అని కొందరు భగవంతుడి వైపు తిరుగుతారనమాట. సి భగవంతుడు లక్ష్మీపతినా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? లక్ష్మీపతే మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందా మన దగ్గర? లక్ష్మీపతే నాయన. సో భగవంతుడిని యాక్చువల్ గా కొందరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి వెనక పరిగెడుతూ ఉంటారన్నమాట. సో మాకు లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి అని లక్ష్మి వెంట పరిగెడుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఏంటి అంటే చంచల అంటారు అనమాట. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు ఆవిడ. ఇప్పుడు చూడండి కరెన్సీ కూడా మన దగ్గర పెట్టుకుంటే అలానే ఉంటుందా? మనం ఏది కొంటే అది మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, చేతులు మారిపోతూ ఉంటుంది కదా. సో లక్ష్మీదేవిని అలానే చంచల అంటారు అనమాట, మారిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఒకళ్ళని పట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనమాట మన దగ్గర. ఎవరిని పట్టుకుంటే చెప్పండి? కృష్ణుని మాతాజీ. విష్ణుమూర్తిని మాతాజీ. నారాయణుడిని పట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మా దగ్గర. కరెక్ట్. నారాయణుడిని ఎప్పుడైతే పట్టుకుంటామో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సేవ ఏంటి? నారాయణుడి పాదసేవ కదా. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అదే చేయాలనుకుంటుంది కదా. బట్ మనం ఏంటంటే ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యి లక్ష్మి వెనక పరిగెడుతూ ఉంటాం. కానీ ఇంటెలిజెంట్ వ్యక్తి ఏం చేస్తారు అంటే లక్ష్మి కావాలి అంటే నారాయణుడిని పట్టుకుంటారు అనమాట. నారాయణుడిని పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లక్ష్మి అనేది వస్తుంది. లక్ష్మి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డబ్బు మాత్రమే కాదనమాట. చాలా సార్లు జీవితంలో ఎన్ని ఉన్నా కానీ మనసులో ప్రశాంతత ఉండదు. సో అలా ప్రశాంతంగా ఉండడం కూడా ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక భాగ్యం అనమాట. అండ్ ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా విజయం రాదు. ఆ విజయం రావడం కూడా ఒక భాగ్యం, అదృష్టం. అది కూడా విజయలక్ష్మి అంటాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి. సో సంతానం ఉండదు. ఎంతో ఉంటాయి ఒక్కోసారి చాలా మందికి సంతానం ఉండదు అనమాట. అటువంటప్పుడు మనం భగవంతుని వైపు తిరిగినా కూడా భగవంతుడు ఆ సంతానాన్ని ప్రసాదించగలరు. ఎందుకంటే లక్ష్మి వస్తుంది కాబట్టి నారాయణ్ని పట్టుకున్నప్పుడు. సో ఇదేంటి అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నారాయణుడి వైపు తిరుగుతున్నామా, దెన్ వీఆర్ వెరీ వైజ్ అన్నమాట. మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇంకెవరు అంటే అర్థార్థి, జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఎవరు అంటే వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్ అంటే ఒక కుతూహలం ఉంటదన్నమాట. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఎందుకు ఇలా అవుతూ ఉంది, ఎందుకు కొందరు వ్యక్తులే బాధపడుతున్నారు, ఎందుకు కొందరు వ్యక్తులు సుఖపడుతూ ఉన్నారు, అసలు దీని మొత్తం వెనక ఏం నడుస్తుంది అని చెప్పి కొందరికి చాలా కుతూహలం ఉంటుంది, తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని. వాళ్ళు కూడా భగవంతుని వైపు తిరుగుతారనమాట ఆ నాలెడ్జ్ కోసం. అసలు ఏంటి అన్నది తెలుసుకోవడానికి భగవంతుని వైపు తిరిగారు. సో ఏదేమైనా కానీ భగవంతుని వైపు తిరిగారా, దట్స్ ఫైన్, ఇంకా మంచిదన్నమాట అది. ఇంకా లాస్ట్ కేటగిరీ ఏంటి అంటే జ్ఞాని అనమాట. జ్ఞాని అంటే ఎవరు అంటే జ్ఞానం తీసుకొని భగవంతుని వైపు తిరగడం అనమాట. సో మిగిలిన ముగ్గురికి అంత జ్ఞానం ఉండకపోవచ్చు. ఆర్తితో ఉన్న వాళ్ళకి, అర్థార్థి డబ్బు కావాలి అనుకున్న వాళ్ళకి, జిజ్ఞాసుకి జ్ఞానం ఉండకపోవచ్చు. 4గో వ్యక్తి ఏంటి అంటే భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకొని భగవంతుడు అంటే ఎవరు, మనకి ఎంత చేస్తున్నాడు భగవంతుడు అని తెలుసుకొని భగవంతుడి వైపు తిరుగుతారు చూసారా, వాళ్ళని జ్ఞాని అంటారనమాట. సో ఈ 4 రకాల వ్యక్తులు భగవంతుని శరణాగతి పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఇంకేమంటున్నారో చూద్దాం కృష్ణ.
వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు. అవునా కదా చెప్పండి? సో జ్ఞానం లేకుండా భగవంతుని వైపు తిరగడం ఒక ఎత్తు అయితే, భగవంతుని గురించి తెలిసి భగవంతుని శరణు పొందడం అనేది కొంచెం నెక్స్ట్ లెవెలా కాదా చెప్పండి? నెక్స్ట్ లెవెల్ మాతాజీ. సో అందరిలో కల్లా ఉత్తముడు జ్ఞాని. అయితే వీళ్ళందరిలో కల్లా శ్రేష్ఠుడు ఇంకెవరు అంటే ఏమంటున్నారో చూద్దాం. సో జ్ఞానులలో భక్తులు అత్యంత ఉత్తమైన వారం అన్నమాట. సో పైన ఉన్న 4 కేటగిరీస్ లో జ్ఞానులు ఉత్తమమైన వారు అయితే, ఆ జ్ఞానులలో భక్తులు ఇంకా ఉత్తమమైన వారు అనమాట. జస్ట్ భగవంతుని పైన జ్ఞానం ఉండి భగవంతుని వైపు తిరగడం కాదు, భగవంతుని పైన జ్ఞానం తీసుకొని భగవంతుని పైన ప్రేమని డెవలప్ చేసుకొని భగవంతుని వైపు తిరుగుతారు చూసారా భక్తులు, దే ఆర్ ద టాప్ మోస్ట్ అని చెప్పి భగవంతుడే చెప్తున్నారు అనమాట. మిగిలిన 4 ఏం కోరుకుంటుంటారంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు డబ్బు కావాలి, భగవంతుడా నాకు జీవితంలో కష్టం పోవాలి, భగవంతుడా నాకు ఈ విషయాలకి క్లారిటీ తెలియడం లేదు, నాకు ఈ క్లారిటీ ఇవ్వు, భగవంతుడా నాకు అది ఇవ్వు, భగవంతుడా నాకు ఇది ఇవ్వు అని చెప్పి వెళ్తూ ఉంటారు. అవునా కదా? మనం డిస్కస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా చెప్పండి. అవుతుంది మాతాజీ. సో భగవంతుడి నుంచి ఏదో కావాలని మిగిలిన 4 కోరుకుంటున్నారు. అయితే భక్తులు ఏం కోరుకుంటారో తెలుసా? భగవంతుడా నాకు నువ్వే కావాలి అని కోరుకుంటారు అనమాట. డిఫరెన్స్ ఉందా? భగవంతుడా నాకు అది కావాలి, నీ దగ్గర ఉన్న అది, నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం కావాలి, నీ దగ్గర ఉన్న శక్తి కావాలి, నీ దగ్గర ఉన్న సంపద కావాలి, అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాం. కానీ భక్తులు ఏంటి అంటే ఇదంతా కాదు, నాకు నువ్వు కావాలి కృష్ణ అని చెప్పి కోరుకుంటున్నారు. అర్జునుడు ఎవరిని కావాలని కోరుకున్నారు? కృష్ణ. కృష్ణ కావాలని కోరుకున్నాను. దుర్యోధన ఏంటి అంటే నాకు నువ్వు వద్దనే వద్దు, నాకు నీ సేననే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. అంటే ఆయనకి భక్తి కూడా లేదు, భగవంతుని వైపు తిరగాలని కూడా లేదు. కానీ బట్ ఏంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అర్జునుడు ఏంటి అంటే నాకు నువ్వే కావాలి కృష్ణ అని కోరుకున్నారనమాట. తెలుసా మీకు, మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో భగవంతుడు కూడా మనల్ని చూస్ చేసుకోవడం మొదలు పెడతారనమాట. సో వెన్ వీ గివ్ టైమ్ టు కృష్ణ, కృష్ణ స్టార్ట్స్ గివింగ్ హిస్ టైమ్ టు అస్. మనం ఎప్పుడైతే హరినామానికి జపానికి టైం ఇస్తూ ఉంటామో, హరినామం అనేది మనకి కష్టకాలంలో తన సమయాన్ని మనకిస్తుంది. అత్యంత కష్టకాలం ఎప్పుడు చెప్పగలరా మీరు? ఎప్పుడు మనకి హరినామం గుర్తు రావాలి? టాప్ మోస్ట్ టైం ఎప్పుడు చెప్పండి? మరణ సమయంలో మాతాజీ. కరెక్ట్. సో మనం జీవితాంతం భగవంతునికి టైం ఇస్తూ హరినామానికి మనం ప్రయారిటీ అనేది ఇస్తూ ఉన్నాం అనుకోండి. సో వెన్ వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు హరినామ్, హరినామ్ స్టార్ట్స్ గివింగ్ ఇట్స్ ప్రయారిటీ టు అస్ అన్నమాట. హరినామం తన ప్రయారిటీ మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడు చూడొచ్చు అంటే మన మరణ సమయంలో ఆటోమేటిక్ గా మన నోటిపైన హరినామం వస్తుంది. ఎందుకంటే జీవితాంతం నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, నువ్వు వెళ్ళిపోయే టైంలో నిన్ను నేను పట్టుకుంటాను అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోరు, నువ్వే కావాలి కృష్ణ, నువ్వు నాతో ఉండు కృష్ణ చాలు, నాకు ఇంకేం వద్దు అంటారన్నమాట. ఎంత తెలివిగల వారు కాకపోతే, ఇప్పుడు ఆర్తితో ఉన్న వాళ్ళు ఏంటంటే నా కష్టం తీరాలని కోరుకుంటున్నారు, ఆ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు డబ్బు కావాలని కోరుకుంటున్నారు. సో జిజ్ఞాసగా ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు జ్ఞానం కావాలి, నాకు క్లారిటీ కావాలి అని కోరుకుంటున్నారు. కానీ భక్తుడు కృష్ణ నాకు నువ్వే కావాలని కోరుకుంటున్నారు. అండ్ ఎంత వైజ్ డెసిషన్ కాకపోతే, కృష్ణ మనతో ఉంటే పైన 4 జరిగిపోతాయా జరిగిపోవా చెప్పండి? జరిగిపోతాయి మాతాజీ. కరెక్ట్, అవన్నీ మనతో ఉన్నట్లే. సో అందుకనే డివోటీస్ ని చాలా ఇంటెలిజెంట్ అంటారండి. ఎందుకంటే ఏది అడగాలో పక్కా తెలుసు అనమాట వాళ్ళకి. చిన్న చిన్నవి అడగడం కాదు, డైరెక్ట్ గా భగవంతుడినే అడిగేస్తున్నారు. భగవంతుడు ఎప్పుడైతే మనతో ఉన్నారు, ఇప్పుడు చూడండి అర్జున కృష్ణని కావాలని కోరుకున్నారు, కృష్ణ నాకు నువ్వు కావాలి అని కోరుకున్నారు. ఏమైంది? అదృష్ట దేవత వచ్చి తనతో ఉన్నదా లేదా? లక్ష్మీదేవి ఉన్నదా లేదా? అనుకున్నామా లేదా? హనుమంతుల వారు ఉన్నారా లేదా తన రథం పైన? సో అండ్ అగ్నిదేవుడు ఇచ్చిన రథం ఉందా లేదా? భగవంతుడే సాక్షాత్తుగా ఉండి ప్రొటెక్షన్ ఇస్తున్నాడా లేదా? ఇవన్నీ ఎట్లా వచ్చేసాయి? భగవంతుణ్ణి కోరుకోవడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి అనమాట. సో భక్తులు అత్యంత ఉత్తమమైన వారు. దే ఆర్ వెరీ వైజ్ అండ్ వైజ్ డెసిషన్ తీసుకుంటారు. కృష్ణ నువ్వే కావాలి అన్నప్పుడు కృష్ణతో పాటు అన్నీ వచ్చేస్తాయి. తెలుసా మీకు, రుక్మిణీదేవిని తీసుకెళ్తున్నప్పుడు కృష్ణ రుక్మిణీదేవి భయపడుతూ ఉంటుంది అనమాట. సో రుక్మి వాళ్ళందరూ కూడా అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. అంటే అది ఎట్లా అంటే భగవంతుడు ఇంకా వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్లిపోతూ ఉంటారు కదా, పర్మిషన్ అనేది లేకుండా తీసుకెళ్లిపోతూ ఉంటారు కదా. సో తీసుకెళ్లిపోతున్నప్పుడు అందరూ ఇంకా ఆపాలి కృష్ణని ఆపి రుక్మిణీదేవిని వెనక్కి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. రుక్మిణీదేవి చాలా కంగారు వేస్తూ ఉంటుంది అనమాట. అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, కృష్ణ దగ్గరకు వచ్చేస్తున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కృష్ణ ఒకటే మాట అంటారనమాట. ఏమంటారు అంటే, నువ్వు కంగారు పడకు రుక్మిణి, నీ సేన వాళ్ళని ఓడించి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అంటారనమాట.
సి రుక్మిణీదేవికి ఏదైనా సేన ఉందా అప్పటిదాకా? కృష్ణుడి సేనే లేదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే కృష్ణుడు తన సొంతం అయ్యాడో కృష్ణుడి సేన ఎవరి సేన అయిపోయింది ఇప్పుడు ఇక్కడ? రుక్మిణి సేన. ఎగ్జాక్ట్లీ అలానే అన్నమాట. సో మనం భగవంతుణ్ణి కావాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏది కావాలో భగవంతుడు అదంతా కూడా చూసుకుంటారనమాట. సో అందరిలో కల్లా బెస్ట్ శ్రేష్టమైన వాళ్ళు ఎవరు అంటే భక్తులు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అండ్ ఇంకేమంటున్నారో చూద్దాం. శుద్ధ భక్తుడు చాలా అరుదు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. ఎన్నో జన్మల తర్వాత మనకి భగవంతుని గురించి తెలుసు. భగవంతుడే అన్ని కారణం, సర్వ కారణాలకి కారణం ఆయన అని చెప్పి తెలుసుకోవడం అనేది నాట్ సో ఈజీ థింగ్. కృష్ణనే చెప్తున్నారు ఇక్కడ, బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మల తర్వాత మనకి భగవంతుని గురించి కరెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని అన్నిటికీ మూలం ఆయనే అని చెప్పి తెలుసుకొని మనం భక్తి చేయడం మొదలు పెట్టడం అనేది చాలా 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 రేరెస్ట్ థింగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మరి ఆ రేరెస్ట్ పీపుల్లో ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ భాగం అవ్వాలి అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటున్నాం. మాతాజీ. హరి బోల్, మీరు కూడా ప్లస్ చేయాలి మాతాజీ. హరి బోల్. Yes, Sure. Yes, ముందుకెళ్దాం. డి ఏంటి అంటే డెమిగాడ్స్, దేవి దేవతలు. ఇక్కడ ఏమంటున్నారో చూద్దాం. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమామాస్థాయ. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం డౌట్ ఉంది. 7:20 నేను మీకు వేదా బేస్ లో షేర్ చేస్తాను. మనకి వేదా బేస్ అని చెప్పి ఉంటుంది ఇంగ్లీష్ లో. మీకు కొన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. అలానే మనకు భగవద్గీతలో కూడా చాప్టర్ వైజ్ అన్ని శ్లోకాస్ ఉంటాయి. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. సో ఏమంటున్నారో మనం పీపీటీలో చూద్దాం. భౌతిక వాంఛలచే జ్ఞానము, మ్యూట్ చేశాను మిమ్మల్ని. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములో అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. సో భౌతిక వాంఛలున్న వారు ఒక్కొక్క దేవీ దేవతల్ని వాళ్ళు ఆరాధించి వాళ్ళ కోరికలు అనేవి తీర్చుకుంటారు అని కృష్ణ చెప్తున్నారు. ఓకే, దేవీ దేవతల ఆరాధన ఎందుకు చేస్తాము అంటే చాలా కోరికలు ఉన్నాయనుకోండి, మనం ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, జపం చేయండి, జపం చేస్తే మీ సమస్య తీరుతుంది అని చెప్పామనుకోండి. చాలా మందికి అంత పేషెన్స్ ఉంటుందా చెప్పండి? అది ఇమీడియట్ గా తీరిపోవాలని చెప్పి అనుకుంటారా అనుకోరా? ఎస్ ఆర్ నో? అనుకుంటారు మాతాజీ. దానికోసం ఏమైతుంది అంటే దేవీ దేవతల ఆరాధన అనేది చేస్తారనమాట. సో దేవీ దేవతలు ఏంటి అంటే మనం ఏదైతే వారికి సంబంధించిన యజ్ఞం యాగం ఏదైతే చేస్తామో దానికి తగ్గట్టుగా వాళ్ళు రిజల్ట్స్ అనేవి ఇమీడియట్ గా ఇస్తారనమాట. కానీ అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను ఆగండి. ఇమీడియట్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా క్విక్ సొల్యూషన్ గా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే నిన్న అనుకున్నాం కదా, ఒక కోరిక తీరాక ఏమవుతుంది, మళ్ళీ కోరిక మొదలవుతుంది, ఇంకొక కోరిక తీరాక మళ్ళీ కోరిక మొదలవుతుంది. కానీ భగవంతుణ్ణి మనం అదే కోరిక అడిగామనుకోండి, కృష్ణ దగ్గరికి వెళ్ళి అదే కోరిక అడిగామనుకోండి, ఏం చేస్తారు తెలుసా భగవంతుడు? మనకి కోరిక తీర్చడంతో పాటు మనల్ని శుద్ధీకరణ, పవిత్రీకరణ చేస్తారనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి భాగవతంలో ధ్రువ మహారాజ్ పాస్ట్ టైం వస్తుంది అనమాట. ధ్రువ మహారాజ్ ఏమవుతుంది అంటే ఒకసారి వాళ్ళ నాన్న ఒళ్ళో వెళ్ళి కూర్చుంటారు, ఉత్తానపాద ఒళ్ళో వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ధ్రువ మహారాజ్కి 2 భార్యలు ఉంటారనమాట.
సునీతి, సురుచి. సునీతి వాళ్ళ కొడుకు ధ్రువ మహారాజ్, సురుచికి ఉత్తమ అని ఇంకొక కొడుకు ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే ఉత్తానపాద్ అలా తను కూర్చొని ఉంటే ఉత్తమ కూర్చొని ఉంటాడనమాట. అయితే ధ్రువ మహారాజ్ వెళ్ళి అక్కడ తను కూడా కూర్చోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సురుచి వచ్చి ధ్రువ మహారాజ్ని తించి పక్కన పెట్టేస్తుంది అనమాట. పెట్టి అంటుందన్నమాట, మీ నాన్న ఒడిలో కూర్చోవాలి అంటే నువ్వు నా గర్భం నుండి పుడితేనే మీ నాన్న ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత ఉంటుంది అని చెప్పి అంటదనమాట. అయితే ఉత్తానపాదికి సునీతి కన్నా సురుచి పైన ఎక్కువ మక్కువ. సో ఆటోమేటిక్ గా సురుచి ఏదన్నా అంటే ఇంకా తిరిగి ఎదురు చెప్పలేడు కదా, సో కామ్ గా ఉంటాడనమాట. సో ఆ మాట ఎప్పుడైతే అన్ని ధ్రువ మహారాజ్ని పక్కకు లాగేస్తుందో సురుచి ధ్రువ మహారాజ్కి చాలా కోపం వస్తుంది అనమాట. అంటే క్షత్రియులకి ఏదైనా అవమానం జరిగిందంటే వాళ్ళ వాళ్ళ బ్లడ్ అలా ఉంటది అనమాట, వాళ్ళ నేచర్, సైకో ఫిజికల్ నేచర్ అలా ఉంటుంది, వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. సో చాలా కోపం వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న కూడా ఏం మాట్లాడకపోయేసరికి చాలా కోపం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సునీతి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తుంది, యాక్చువల్గా నీ బాధ అనేది కరెక్టే, కానీ నీ బాధకి సొల్యూషన్ నా దగ్గర లేదు, నీకు ఏదైనా సొల్యూషన్ కావాలి అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఆయన ఏం చేస్తారు, భగవంతుడు ఎక్కడ ఉంటారు అంటే సునీతి ఏమంటదంటే, చాలా మంది చెప్తారు ఇట్లా అడవుల్లో ఉంటారంట భగవంతుడు, అక్కడికి వెళ్ళి అడవికి వెళ్ళి ధ్యానం అనేది చేస్తే భగవంతుని యొక్క దర్శనం పొందుతారు అని చెప్పి నేను విన్నాను, నువ్వు కావాలి అంటే ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్పి సునీతి చెప్తుంది. చెప్పగానే ధ్రువ మహారాజ్ వెళ్ళిపోయి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయి భగవంతుని గురించి తపస్సు చేయడం మొదలు పెడతారు. మధ్యలో నారదముని వస్తారు. నారదముని చెప్తారనమాట, మీ అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు చిన్న పిల్లోడివి, నీకెందుకు ఇదంతా, అసలు నువ్వేం చేస్తున్నావంటే నాకు మా నాన్న కన్నా, మా తాత కన్నా, మా ముత్తాత కన్నా పెద్ద రాజ్యం కావాలి అని చెప్పి ధ్రువ మహారాజ్ అడుగుతారనమాట. అడిగితే ఇంకా నారదముని అంటారు, చిన్న పిల్లోడివి నీకెందుకు ఈ పంతం, నువ్వు వెళ్ళిపో అంటే వినడనమాట. మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు, నేను భగవంతుణ్ణి కలవాలి, సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి, లేకపోతే నా దారికి అడ్డు రాకండి అంటారనమాట. అనగానే ఇంకా నారదుని కన్విన్స్ అవుతారు, ఓకే ఈయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు, ఇంకా వినట్లేడు అని చెప్పి చెప్తారు. మీరు పలానా పలానా పద్ధతి ఫాలో అయ్యి మీరు భగవంతుణ్ణి ఇట్లాగా నామస్మరణ చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుని యొక్క దర్శనం అనేది కలుగుతుంది అని చెప్పి ఎంత డీప్ గా ధ్యానం అనేది చేస్తారంటే తన ఫుడ్ పైన, తన నిద్ర పైన, తను తీసుకునే గాలి పైన, అన్నిటిపైన రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతూ ధ్రువ మహారాజ్ చాలా కఠోరమైన ధ్యానం అనేది చేస్తారనమాట. అయితే ఇంకా టాప్ స్టేజ్కి వెళ్ళిపోతారు, భగవంతుడు వస్తారనమాట. రాగానే ధ్రువ మహారాజ్ ఏమంటారు అంటే, నేను ఎంత తెలివి తక్కువ వాడిని కాకపోతే నిలువెత్తు వజ్రాన్ని ఎదురుగా పెట్టుకొని గాజు ముక్కల కోసం ఎదురు చూస్తున్నాను, వరం నయాచే అంటారనమాట. నాకు ఎటువంటి వరం వద్దనే వద్దు భగవంతుడా అంటారనమాట. సో ఏం జరిగింది చెప్పండి, నాకు పెద్ద రాజ్యం కావాలి, మా నాన్న కన్నా, మా తాత కన్నా, మా ముత్తాత కన్నా పెద్ద రాజ్యం కావాలి అని మొదలు పెట్టాడు ధ్రువ మహారాజ్. భగవంతుని ధ్యానం అనేది, భగవంతుని నామం అనేది ధ్యానిస్తూ ఉన్నారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు వరం ఇస్తాను, నేను నీకు కావాల్సింది ఇస్తాను అంటే ధ్రువ మహారాజ్ ఏమంటున్నారు చెప్పండి, వద్దనే వద్దు భగవంతుడా, నాకు నువ్వు నీ దర్శనం అయ్యాక నాకు ఇంకేం కావాలి అంటారనమాట. సో ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, ప్యూరిఫికేషన్ జరిగిందా జరగలేదు? భగవంతుని భక్తి వల్ల అతను అలా ప్యూరిఫికేషన్ జరిగింది. సో కోరిక వచ్చినప్పుడు భగవంతుని వైపు తిరిగితే మనకేమవుతుంది అంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏం చేస్తారు తెలుసా, భగవంతుడు అన్నిటికన్నా గొప్పదైన ధ్రువలోకాన్ని, ధ్రువతారని సృష్టించి దానికి ధ్రువ మహారాజ్ని అధిపతిని చేస్తారనమాట. సో తన కోరిక తీరింది, తనకి మళ్ళీ ఎటువంటి కోరికలు రాకుండా భగవంతుడు ఆ శుద్ధీకరణ అనేది చేశారనమాట. సో భగవంతుని ధ్యానించడం వల్ల ఏమవుతుంది అంటే కోరికల వలయంలో పడకుండా బయటికి తీసుకొచ్చేస్తారనమాట భగవంతుడు. కానీ లేదు నాకు ఫాస్ట్ గా రిజల్ట్స్ రావాలి అని చెప్పి మనం ఏం చేస్తాము అంటే దేవీ దేవతల ఆరాధన చేసేసామనుకోండి, నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది అని దేవీ దేవతల ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది అంటే తీరుస్తారు, కానీ ఏమైంది రేపు పొద్దున మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ దానికోసం యజ్ఞం చేసి మళ్ళీ తీర్చుకుంటాం. సో ఈ సైకిల్లో మనం తిరుగుతూనే ఉంటాం అనమాట. కానీ దేవీ దేవతల్ని ఆరాధించేటప్పుడు కూడా మనం నిస్వార్థంగా ఉన్నాం అనుకోండి, అంటే వారిని ఆరాధించాలి అన్న ప్రేరణ కలిగి మనం ఆరాధిస్తున్నాం ఎటువంటి కోరిక లేకుండా. సో మనం ఎట్లా అంటే ఆరాధించేటప్పుడు నాకేమొద్దు కానీ మీరు ఏది బెస్ట్ ఇవ్వగలరో అది ఇవ్వండి అని చెప్పి మనం ఏదైనా దేవీ దేవతల్ని ఆరాధించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళని డైరెక్ట్ గా కృష్ణ దగ్గరికి తీసుకొస్తారనమాట. ద బెస్ట్ థింగ్ ఒక దేవీ దేవత, ఒక డెమిగాడ్ మనకి ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది కృష్ణ భక్తి అనమాట. సో మనం ఎప్పుడైతే నిస్వార్థంగా వెళ్ళి వాళ్ళని ఆరాధిస్తామో వాళ్ళు కూడా మనల్ని భగవంతుని దగ్గరికే తీసుకొస్తారనమాట. అలా కాదు నేను కోరికలే అడుగుతున్నాను అనుకోండి, కోరికలే ఇస్తూ ఉంటారు. కానీ భగవంతుని దగ్గరకు వచ్చేసరికి కోరిక అడిగితే
కోరికతో పాటు శుద్ధీకరణ కూడా జరుగుతుంది. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? ఎస్ ఆర్ నో? అర్థమైంది మాతాజీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఏమవుతుంది, దేవీ దేవతల ఆరాధన వల్ల మనకి చాలా కోరికలు కలుగుతూ ఉంటాయి. మితం మరియు అశాశ్వత ఫలితాలనే మనం అనుభవిస్తూ ఉంటాము. అండ్ తక్కువ తెలివితేటలు కలిగిన వాళ్ళు చేస్తారు. ఫలితం ఏంటి అంటే దేవతా లోకాలను పొందుతాం అనమాట. దేవీ దేవతల ఆరాధన చేసినప్పుడు మనము దేవత లోకాలను పొందుతాం. కానీ భగవంతుని ఆరాధన చేసినప్పుడు మనము వైకుంఠ లోకాలు, గోలోక బృందావన్ ఆ ధామాన్ని పొందుతాం అనమాట. అయితే ఆ ధామాన్ని పొందినప్పుడు ఏమవుతుంది అంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటారు. ఒక్కసారి నా లోకానికి వచ్చావు అంటే నువ్వు తిరిగి మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు అని కృష్ణ చెప్తారనమాట. సో అటువంటి దానికి కదా మనం ప్రయత్నం చేయాలి. ఎస్ అవును మాతాజీ. ఎస్ మాతాజీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మనకి దేవీ దేవతల ఆరాధన అనేది అలవాటు ఉందనుకోండి, మీరు ఆరాధించండి. ఆరాధించేటప్పుడు నిస్వార్థంగా కోరుకోండి, నాకు భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. ఇలా భగవద్గీత క్లాసెస్ జరుగుతున్నప్పుడు నాకు వినే ప్రేరణ కూడా మీ కృప వల్లనే దొరికింది. సో నన్ను భగవంతునికి దగ్గరగా చేయండి అని చెప్పి మీరు ఆరాధించారనుకోండి, దట్ ఈస్ పర్ఫెక్ట్ ఆరాధన అనమాట. ఓకేనా? సో మనం ఎప్పుడు కూడా సెల్ఫ్లెస్ అవుతూ ఉండాలి. మనం స్వార్థపూరితంగా ఉంటే ఈ ప్రపంచంలో కొట్టుకుంటూనే ఉంటాం. సెల్ఫ్లెస్ అయ్యే కొద్దీ మనం ఉద్ధరింపబడుతూ ఉంటాం అనమాట. అండ్ మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. తత్కారణముగా వారు నేను అజుడనియు నాశనము లేని వాడనియు ఎరుగరు. ఓ అర్జున, దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానినన్నిటినీ కూడా ఎరుగుదును. అలాగనే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరూ ఎరుగరు. సో ఇక్కడ ఏమంటున్నారు, అజ్ఞానులకి మూఢులకి నేను వ్యక్తం కాను అని కృష్ణ చెప్తున్నారు. ఒకసారి ఏమైంది అంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఫైనల్ కాకముందు అసలు ఇదంతా యుద్ధం జరగకూడదు అని చెప్పి శాంతి దూతగా పంపిస్తారనమాట. ఎవరిని పంపిస్తారంటే కృష్ణుడిని పంపిస్తారు. సో దుర్యోధన వాళ్ళ దగ్గరికి కృష్ణుడు వెళ్తారు. వెళ్ళి చెప్తారు, ఇట్లాగా వద్దు, యుద్ధం చేయొద్దు, మీరు ఇట్లా యుద్ధం చేస్తే ఎంతో పెద్ద ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పి భగవంతుడు ఎన్నో ప్రెజెంట్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట. అంటే భగవంతుడు ఎంత ప్లీజింగ్ గా మాట్లాడతారు అంటే అందరూ కూడా కన్విన్స్ అయిపోతారనమాట. సో ఆ దుర్యోధన దగ్గర ఉన్న వాళ్ళందరూ మొత్తం ఆ 99 మంది అందరూ కన్విన్స్ అవుతారు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్విన్స్ అవుతారు. నిజమే కదా, కృష్ణనే వచ్చి ఇంత చెప్తున్నప్పుడు మనం ఎందుకు యుద్ధం చేయాలి, వాళ్ళకి 5 ఊర్లే కదా అడుగుతున్నారు, ఇచ్చేద్దాం అని చెప్పి అందరూ కన్విన్స్ అవుతారు. కానీ దుర్యోధనకి వెంటనే ఇంకా అనిపిస్తుంది అనమాట, అమ్మో ఒక్కసారి ఇంకా కృష్ణ మాట విన్నారు అంటే నేను అనుకున్న పంతం జరగదు అని చెప్పి ఇమీడియట్ గా ఏమంటారంటే అరెస్ట్ చేయండి కేశవాని అని చెప్పి పిలుస్తారనమాట. సో అందరూ అప్పటిదాకా కృష్ణుని నమ్ముతూ కృష్ణుడి వైపు తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే దుర్యోధన ఇలా అంటారో అందరూ అలా బయటకు వచ్చి కృష్ణుడిని అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పగానే కృష్ణుడు ఏం చేస్తారంటే ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. సో విశ్వరూపాన్ని చూపించడానికి అందరు ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కదా, విరాట రూపం చూపించినప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణుడు అలా కొంతసేపు చూపించి ఒకసారిగా మళ్ళీ తన నార్మల్ రూపం తీసుకొని అక్కడ నుండి నడిచెళ్ళిపోతారనమాట. సో జనరల్ గా ఒక వ్యక్తి అట్లాంటి విశ్వరూపం అనేది చూపించగలరా చెప్పండి? మనలాంటి వ్యక్తి మనల్ని ఎవరైనా అరెస్ట్ చేయడానికి వచ్చి మనల్ని ఎవరైనా బందీ చేయడానికి వస్తే అట్లా చూపించగలమా మనం? చూపించలేము. చూపించలేం మాతాజీ. కానీ దుర్యోధన ఎంత మూర్ఖుడు, ఎంత ఇది లేకపోతే ఏమంటాడు అంటే, ఏంటి కృష్ణుడు చెప్పినవన్నీ నమ్ముతున్నాడా? కృష్ణుడు చేసిందంది మీరు ఏదో అనుకుంటున్నారా? అవి జస్ట్ కొన్ని మ్యాజిక్లు. కొన్ని రోజులు నేను కూడా తపస్సులు అట్లాంటివి చేసేసాను అనుకోండి, ఆ సిద్ధులు అనేవి నాకు వస్తాయి, నేను కూడా అట్లాంటి విశ్వరూపం అనేది చూపించవచ్చు. సో మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా తోసిపుచ్చేస్తారనమాట. సో భగవంతుడే కళ్ళ ముందు కనిపించినా కూడా చూడలేని స్థితిలో దుర్యోధన ఉన్నాడనమాట. సో కృష్ణ చెప్తున్నారు, ఎవరైతే ఇలా మూర్ఖంగా ఉంటారో వారికి నేను అర్థం కాను, నా అంతరంగ శక్తిచే వాళ్ళు కప్పబడి ఉంటారనమాట. సో వాళ్ళు ఆ మాయలో కప్పబడి ఉంటారు. సో వాళ్ళకి భగవంతుడు అర్థమే కారనమాట. అండ్ ఇంకేమంటున్నారు, నాకు అన్ని తెలుసు అర్జున, గతంలో ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడేం జరుగుతుందో తెలుసు, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో నాకు అన్ని తెలుసు, మీ అందరి గురించి నాకు తెలుసు, కానీ మీకే నా గురించి తెలియదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. హీ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, ఎవరు భక్తులు కాగలరు, ఎవరు భక్తులు కాగలరో కూడా చెప్తున్నారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః
పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్య కర్మలను నొనరించుచు పాపములను పూర్తిగా నశింప చేసుకొనిన మానవులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారే నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయముతో నెలకొనుతురు. సో ఏమంటున్నారు, ఎవరైతే పాపం చేసే ఇది నుండి బయటికి వచ్చి, పాపాల యొక్క రియాక్షన్స్ నుండి బయటికి వచ్చి సుకృతిని తెచ్చుకుంటారో వాళ్ళు తొందరగా భక్తిని అనేది తీసుకొని నా భక్తి వైపు రాగలరు. మొన్న మనం ఒకసారి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చెప్పాం. సో పుణ్యానికి భక్తికి రిలేషన్ ఉందా అంటే లేదు, కానీ పుణ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భక్తిని తొందరగా మనం తీసేసుకుంటాం అనమాట. సో పుణ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము మూర్ఖంగా మొండిగా బిహేవ్ చేయమన్నమాట. కొంచెం ఎవరైనా చెప్తుంటే వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా సాధువు వచ్చారు అంటే సరే వెళ్ళి ఒకసారి వారిని దర్శించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మెల్లిగా మన లైఫ్ భక్తి వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా చెప్పండి? Yes or no? అవును మాతాజీ. Yes. సో అట్లా మనం మన పుణ్యాల వల్ల పాపాల నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసినప్పుడు అటువంటి వారు తొందరగా భక్తిని తీసుకోగలరు అండ్ స్ట్రాంగ్ గా కూడా భక్తిలో ముందుకి వెళ్ళగలరు అని చెప్పి చెప్తున్నారు. ఇంకేమంటున్నారో చూద్దాం. ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చిందే. ఎస్, డన్. సో ఈ చాప్టర్ యొక్క సమరీ ఏమంటున్నారో చూద్దాం. HEAD, హెడ్. హెచ్ అంటే హియరింగ్, శ్రవణం. సో ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చేయాలి. సో శ్రవణం చేస్తే భగవంతుని పైన మనం ధ్యానించి భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని శరణాగతి పొందగలం అనమాట. తన గురించి జ్ఞానాన్ని వెల్లడిస్తుంది, అదే జ్ఞాన సముపార్జన. ఇది చాలా అరుదైన జ్ఞానం, చాలా రేర్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు, ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. సో భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తుల యొక్క అన్నిటి మూలం కూడా భగవంతుడి నుండే ఉంది. అండ్ అన్నిటి యొక్క సారం అనుకున్నాం కదా మనం, రసోహం అప్సు కౌంతేయ, వాటర్ తాగుతున్నప్పుడు అందులో టేస్ట్, సన్ అండ్ మూన్ కి ఆ లైట్, అంత ప్రతిదీ కూడా భగవంతుడి నుండే వస్తుంది. మనం చాలా అంశాలు డిస్కస్ చేసాం అక్కడ. అండ్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్, నలుగురు రకాల వ్యక్తులు భగవంతుణ్ణి అంగీకరిస్తారు, నలుగురు రకాల వ్యక్తులు భగవంతుణ్ణి తిరస్కరిస్తారు. ఎవరైతే అంగీకరిస్తారో వారు భగవంతుని శరణు తీసుకుంటారు, ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అండ్ 4 రకాల వ్యక్తులు భగవంతుణ్ణి తిరస్కరిస్తారు, వారు శరణు పొందరు అనమాట. సో మూఢులు, మాయ చేత కప్పబడిన వారు, నరాధములు అండ్ అసుర స్వభావం కలిగిన వారు, ఈ నలుగురు కూడా భగవంతుని శరణు పొందలేరు. ఇంకేం తెలుసుకుందాం. అండ్ వీరందరిలో కల్లా జ్ఞాని ఉత్తమమైన వారు, అయితే భక్తులు అరుదైన వారు, చాలా రేరెస్ట్ అని చెప్తున్నారు. అండ్ దేవతలు, డెమిగాడ్స్ గురించి చెప్తున్నారు. వీరు టెంపరీ రిజల్ట్స్ ఇస్తారు అండ్ దానివల్ల మనం ఏంటి అంటే వారి లోకాలకి మనం వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ 7th చాప్టర్, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. భగవద్ విజ్ఞానము అంటారు, అది ఇంకొక పేరు ఏంటి అంటే జ్ఞాన విజ్ఞాన యోగం. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? ఎస్, నాగలత మాతాజీ. క్లియర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను అది చెప్పాను కదా మీకు, పక్కన గుడి ఉంది అని 25 years నుంచి నేను ప్రతిరోజు వెళ్తాను, చేస్తాను, చాలా సేవ చేస్తూ ఉంటాను. అయితే అసలు ఏమి కోరికలు కోరను, అట్లాగే నేను చాలా బాధలు పడ్డాను. కానీ నేను అంతా భగవంతుడే వదిలేశాను అనుకుంటాను. ఇప్పుడు నాకు బాగా, ఇప్పుడు కృష్ణ కాన్షియస్కి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆ అమ్మవారే నన్ను దారి చూపించింది, ఆ శివుడే నన్ను దారి చూపించాడు అని అనుకుంటాను మాతాజీ. హరి బోల్, వెరీ నైస్ మాతాజీ. చెప్పాను కదా, నిస్వార్థంగా మనం ఏమి కోరికలతో కాకుండా మనకి ఆరాధించాలి అన్న భావనతో వెళ్ళినప్పుడు వారు భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తారనమాట మనల్ని. సో బట్ మనం ఏం చేస్తామంటే కోరికలు అని తిరుగుతాం, కాబట్టి ఇక్కడే తిరుగుతూ ఉంటాము. బట్ దట్ ఈస్ ట్రూ మాతాజీ. మీరు ఎంతో సెల్ఫ్లెస్ గా మీరు ఆరాధించడం వల్లనే మీకు ఇవాళ మీ లైఫ్ లో కృష్ణ భక్తి అనేది వారి కృప వల్ల దొరికింది. ఇంకోటి విషయం, ఇంకోటి విషయం ఏం లేదు, మొన్న మా రిలేటివ్ ఒక ఆయన చనిపోయారు. అయితే ఒక బెడ్ మీద ఉన్నారు, కానీ ఒక స్పృహ లేదు, కోమలో అట్లా ఉన్నారు. నేను లాస్ట్ డేలో వెళ్ళి ఆయన చూసి ఆయన చేయి పెట్టుకొని మన మంత్రం అనుకున్నాను. అంటే ఆయనకి లేదు అంటే ఆయనకి చేసేయలేదు అని అనుకుని, అంటే ఆయన కూడా మంచి భక్తి లాగా ఉంటారు. అయితే అదే అనుకుని చేస్తే అంటే కొంచెం నాకు కళ్ళ బట్టి నీళ్ళు వచ్చాయి. పాపం అంటే ఆయన చేయలేదు కదా అని మనం చేద్దామని అని చెప్పి చేయి పెట్టుకుని ఒక 5 సార్లు
అట్లా మనం మన మంత్రం చేసుకొని అదే హరే కృష్ణ మంత్రం అనుకొని వచ్చాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో చాలా అంటే జీవితంలో ఒక్కసారైనా భగవన్నామం, ఒక్కసారైనా భగవత్ ప్రసాదం, ఒక్కసారైనా భగవత్ సేవ చేశాము అంటే ఇట్ విల్ బి కౌంటెడ్ మాతాజీ. ఖచ్చితంగా అది నోట్ అయి ఉంటది అనమాట. అది మనకి ఏదో ఒక రోజు మనల్ని కాపాడుతుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో నథింగ్ గోస్ వేస్ట్, ఏది కూడా వేస్ట్ అవ్వదు అనమాట. మనం ఆధ్యాత్మికంగా చేసే ప్రయత్నం ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఎవ్రీథింగ్ కౌంట్స్ అంటారు అనమాట. మీరు చేసింది కూడా ఆయనకి సుకృతి అనేది వస్తుంది మాతాజీ. సో మీరు కోరుకోండి ఇంకా, అంటే ఆయనకి బెటర్ లైఫ్ రావాలి, భక్తి ఇంకా చక్కగా మంచిగా చేసుకొని కృష్ణ సేవ చేసుకునే అవకాశం రావాలి అని ప్రే చేయండి. ఎస్ మాతాజీ. హరే హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాకు అదృష్టం ఉంది కాబట్టి భగవంతుడు మీ చేత మాకు ఇంత బాగా చెప్పిస్తున్నారు మాతాజీ. ఇంతకంటే ప్రత్యక్షం ఇంకేమీ లేదు మాతాజీ. అంత భగవంతుడిని మేము వేడుకున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు ఇంత గురువుగా ఇంత బాగా చెప్పేవాళ్ళు మాత్రం అసలు ఏముంది, అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టుగా ఉంది మీరు చెప్తుంటే. ఏం కావాలి అంతకంటే అమృతం. హరి బోల్ మాతాజీ. మాకు మా గురువులు అలానే చెప్పారు మాతాజీ. సో ఏదైనా క్రెడిట్ ఉంది అంటే మాత్రం అది డెఫినెట్ గా అది మా గురువులకి, శ్రీల ప్రభుపాదుల వారికి, గురు మహారాజ్ కి, భగవంతుడికి, వైష్ణవులకే చెందుతుంది మాతాజీ. గురు పరపర అనే చెప్పారు కదా, అయినా కూడా అలా చెప్పడం అనేది అందరికి పరంపర అయినా కూడా చెప్పడం అనేది అది మీకు చాలా బాగా మంచి సాధ్యమైంది. అది మీలాంటి ఇంత బాగా చెప్పేవాళ్ళు అంటే చెప్తున్నారు, అందరు బాగా చెప్తారు, కానీ అందరికి ఇంత ఇంత అంటే ఇంత బాగా చెప్పడం అనేది అంటే అంత బాగా నచ్చింది నాకైతే, నా ఉద్దేశం. కొందరికి కనెక్ట్ అవుతారు మాతాజీ. సో అలా మీరు అట్లా కనెక్ట్ అయ్యారు అంతే. అది నా అదృష్టం కూడా అని నేను భావిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మా అదృష్టమే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పరమేశ్ యాదవ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు దుష్టులైన మూడులు, నరాధములు, నాస్తిక స్వభావం కలిగిన వారు వీళ్ళు భగవంతుని నమ్మరు అని ఉన్నారు కదా మాతాజీ. వాళ్ళు మామూలుగా భగవంతుని నమ్మే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు కదా మేడం. వాళ్ళు ఎట్లా పరిస్థితులు అర్థం కాలేదు. వీళ్ళు నమ్మరు అంటున్నారు, మీరేమంటున్నారు? నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు? నమ్మే వాళ్ళతోటి వాళ్ళని ఇబ్బంది కలిగిస్తుంటారు. ఓకే, అయితే అప్పుడు ఏం చేయాలంటారా? ప్రతి విషయంలో వ్యతిరేకించటం, ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టడం. ఓకే, సో ఇబ్బంది అంటే ఫిజికల్ గా ఇబ్బంది పెడుతున్నారా, మాటలు అంటున్నారా? ఏదైనా విషయం మాటలే కదా, అంటే మీరు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు, మీకు ఇంకేం పని పాట లేదు, ఇట్లాంటి మాటలే కదా జనరల్ గా. మోసం చేయటం, తప్పుడు చెప్పటం అట్లాంటివి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ద్వారా మోసపూరితంగా ఏదో ఒకటి తీసుకోవడం. ఓకే, నాకు మీ క్వశ్చన్ క్లియర్ గా అర్థం కాలేదు, ఇంకొంచెం క్లియర్ గా చెప్పగలుగుతారా? ఇప్పుడు భక్తి వాళ్ళు ఉంటారు, వీళ్ళని వేరే విధంగా బెదిరించి గాని భయపెట్టి గాని వీళ్ళ దగ్గర వసూలు చేయటం, డబ్బులు గాని అది చేయటం గాని ఏదో రకంగా, ఇంకా వాళ్ళకు ఇంకా రకరకాల వేరే విధంగా మాటలు అనటం గాని, అనవసరంగా కొట్టడం గాని. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక స్వామి ఒట్టిగానే పోయి కొట్టిర్రు, కొన్ని చేస్తుంటారు కదా మేడం మాత. అవి జరగకుండా మనం ఏమన్నా చేయగలం, మనం ఈ భక్తిలో ఉండాలా ఎట్లా అనేది వీలైనంత ప్రచారం చేయాలి ప్రభుజీ, వీలైనంత మందికి భగవంతుని గురించి తెలపాలి. సో వీళ్ళందరూ ఇంత నరాధములుగా ఎందుకుంటున్నారు అంటే మనలో ప్యూరిటీ అనేది తెచ్చుకొని మనం భగవద్భక్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మెల్లిగా మారుతారు ప్రభుజీ. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనలో అంత ప్యూరిటీ, అంత పవిత్రత లేదు కాబట్టి మనం మాట్లాడే మాటలు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయవన్నమాట. కానీ ఎప్పుడైతే చాలా సిన్సియర్గా భగవన్ నామాన్ని తీసుకుంటూ మనం ఆ ప్యూరిటీ అనేది తెచ్చుకుంటూ శుద్ధత, పవిత్రీకరణ అనేది వస్తూ ఉంటుందో మన నాలుకకి పవర్ వస్తుంది ప్రభుజీ. సో మనం కృష్ణ ప్రసాదాన్ని తింటూ కృష్ణ నామాన్ని చెప్పిస్తున్నప్పుడు భగవంతుడు మన నాలుక పైన నాట్యం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన మాటకి పవర్ వస్తుంది.
అట్లాంటి శక్తితో మనం ప్రచారం చేయడం మొదలు పెట్టామనుకోండి, శ్రీల ప్రభుపాదుల వారే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అస్సలు భగవంతుని గురించి తెలియని పాశ్చాత్య దేశాల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి భగవద్ భక్తిని ఇచ్చారు అంటే ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? ఆ మాటకు ఆ శక్తి ఇస్తారనమాట భగవంతుడు. సో మనందరం కూడా భక్తిలో సిన్సియర్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే, సొసైటీలో ఎవరైతే ఇలా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది ప్రభుజీ. ఇవాళ ఎందుకు వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, మనం ఇలా తగ్గి ఉండాల్సి వస్తుందంటే ఇక్కడ లేదు స్ట్రెంగ్త్. అందుకే కదా మనం అందరం ప్రచారం చేసి, మనం అందరం భగవద్గీత చదివి, మనందరం హరినామం జపం చేస్తూ భక్తిలో శ్రద్ధగా ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతూ ఉందంటే వాళ్ళ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది కదా. తగ్గినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీళ్ళు అటాక్ చేయడానికి కూడా భయపడతారు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ ప్రభుజీ, మన చేతుల్లోనే ఉంది. అంటే భగవంతుడు కూడా రక్షణ ఇస్తూ ఉంటారు. మన చేతుల్లో ఏదుందో మనం అది చేస్తూ భగవంతుని రక్షణ కూడా పొందుతూ ఉండాలి. మనం చేయాల్సింది మనం చేయకుండా భగవంతుడు చూసేసుకోవాలి అంటే కుదరదనమాట. యుద్ధం ఎవరు చేస్తున్నారు? భగవంతుడు చేస్తున్నారా, అర్జున చేస్తున్నారా? అర్జునుడు చేస్తున్నాడు. కానీ దానికి కావాల్సిన జ్ఞానం అనేది ఎవరిచ్చారు? ఎగ్జాక్ట్లీ. మనం కూడా లైఫ్ లో అదే తెలుసుకోవాలన్నమాట. యుద్ధం, పోరాటం. మన బంగ్లాదేశ్ లో అట్లా కృష్ణ భక్తులనే ఇబ్బంది పెట్టారు. ఎస్ ప్రభుజీ. మన చేతుల్లో మనం న్యాయం ధర్మం అని అనుకుంటే సనాతనం అని మనం ఆలోచిస్తుంటాం. యాక్చువల్గా ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ప్రభుజీ, పై లెవెల్లో యాక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. మనకి అవి ఎక్స్పోజర్ అనేది ఉండదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి ఎక్స్పోజర్ ఉండదు. కానీ డెఫినెట్ గా యాక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, వాటిపైన చర్చ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి ఏంటి అనేది. వాటి గురించి డెసిషన్స్ తీసుకొని వాటి యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ప్రభుజీ. మన దాకా రాకపోవచ్చు అవన్నీ. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం వీలైనంత భక్తిలో శ్రద్ధగా ఉండి వీలైనంత మందికి భక్తిని ఇస్తూ భక్తులుగా చేసినప్పుడు మనకి స్ట్రెంగ్త్ అనేది పెరిగిద్ది. మన చేతుల్లో ఏదైతే ఉందో అది కదా మనం చేయాలి. గవర్నమెంట్ చేతుల్లో ఏదైతే ఉందో, హయ్యర్ అథారిటీస్ చేతుల్లో ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మనం ఏదైతే చేయగలమో అది మాట్లాడడం వల్ల మనం మారుతాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు. అలా ఒకరికొకరు అనుకున్నారనుకోండి, సొసైటీ మొత్తం కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. మన దగ్గర ఏముంది అది చెయ్యాలి అని మనం మొదలు పెట్టినప్పుడు ఎవ్రీథింగ్ మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు అది కదా చేయాల్సింది, వీళ్ళు ఇది కదా చేయాల్సింది అని మనం అంతవరకే మాట్లాడుతున్నాం అనుకోండి, అవి ఎప్పటికి జరుగుతాయో తెలియదు, ఎంతవరకు జరుగుతాయో తెలియదు, కానీ మనం ప్రయత్నం చేయని వాళ్ళం అయిపోతాం కదా. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నేనేం చేయగలను ఇటువంటి టైంలో. సో నేను వీలైనంత మందికి ఈ జ్ఞానాన్ని పంచాలి. పంచినప్పుడే కదా భగవంతుని గురించి తెలుస్తుంది, భక్తుల యొక్క సంఖ్య పెరుగుతుంది, భక్తులకి ప్రొటెక్షన్ వస్తుంది. భక్తికి ఇప్పుడు ఆ కలియుగంలో భక్తులకి ఆ శక్తి అనేది పెరిగి మిగిలిన దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మన పైన అటాక్ చేయకుండా ఉంటాయి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీ అని ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకుంటామో మెల్లిమెల్లిగా సొసైటీ మారుతుంది ప్రభు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ప్రభు, ఇంకొకటి లేదు. బట్ పరమేశ్ యాదవ్ ప్రభు, మనం చేయాల్సిన ధర్మం మనం చేయాలి ప్రభు. ఏదైతే భగవంతుడు ఇచ్చారో అది మనం పట్టుకుంటే సొసైటీ మారుతుంది. మనల్ని ఇక్కడికి పంపించేటప్పుడు ఎలా బ్రతకాలో అది ఇచ్చి పంపించారు. మనం అది పట్టుకోకుండా పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని పట్టుకున్నాం కాబట్టి ఇవాళ మనం ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. భగవంతుడు మనకి ఇచ్చారు, భగవద్గీతలో ఎలా బ్రతకాలో చూపించారు. ఎంతమంది బ్రతుకుతున్నారు భగవద్గీతను పట్టుకొని చెప్పండి? లేదు. సో మనం చేయకుండా వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది అని చెప్పినంత కాలం నో సొల్యూషన్, నో సొల్యూషన్, నో సొల్యూషన్. ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ వీ హ్యావ్ టు చేంజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మనం తెలుసుకొని నలుగురికి ఆ ధర్మాన్ని పంచాలి, అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. దాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అంతే, ఇంకే లేదు ప్రభు, ఇంకేమీ లేదు. మనం మాట్లాడడం వల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఇంకా అన్ని వేస్ట్ తప్ప ఇంకేం లేదు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఎస్ పరమేశ్ యాదవ్ ప్రభు. ఎస్. ఎంతమంది ఈ క్లాసెస్ అయ్యాక ఇలానే భక్తిని కొనసాగిస్తారు చెప్పండి? ఇప్పుడు 74 మెంబర్స్ ఉన్నారు. 74 మెంబర్స్ ఈ క్లాసెస్ 18 days అయ్యాక విన్న తర్వాత నాకు తెలిసింది భగవంతుని గురించి, నాకు ఈ జ్ఞానం తెలిసింది, లెట్ మీ ఇంక్రీజ్ మై నాలెడ్జ్ అండ్ లెట్ మీ షేర్ దిస్ నాలెడ్జ్ టు హూమ్ ఎవర్ పాసిబుల్. నేను రీచ్ అయినంత వాళ్ళకి ఈ జ్ఞానాన్ని పంచుతాను అని ఎంతమంది ఇక్కడ ఉన్న క్లాస్లో ఉన్న వాళ్ళు ముందుకొస్తారు చెప్పండి? ఎంతమంది ఆ కమిట్మెంట్ చూపిస్తారు చెప్పండి? హార్డ్లీ వెరీ 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 ఫ్యూ. పక్కా చెప్తున్నా నేను, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మెనీ బ్యాచెస్. మేము చూసాము బ్యాచ్ లో. ఇప్పుడు చూడండి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 700+ డివోటీస్, 700+ పార్టిసిపెంట్స్ జాయిన్ అయ్యారు గ్రూప్ లో. SGR 6 ఫ్రీ కోర్స్, నాట్ ఈవెన్ అ సింగిల్ పైసా వీ హ్యావ్ చార్జ్డ్.
ఫ్రీ కోర్స్ కూర్చొని ఇంట్లో కూర్చొని మీరు 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 చక్కగా మీ మొబైల్లోనో మీ ల్యాప్టాప్లోనో కూర్చొని వినండి అన్నప్పుడు 700 మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 700 మందిలో క్లాస్కి రమ్మంటే 120, 130 మంది వస్తున్నారు. సో ఈ 120, 130 మంది 18 రోజులు అయ్యేసరికి ఎంతమంది మిగులుతారు తెలుసా? 40, 50 మంది మిగులుతారు. ఆ 40, 50 మందిలో కూడా ఫైనల్ గా ఇంకా మనం ఇంకొంచెం భక్తిలో ముందుకెళ్దాము, మనం భగవంతుని సేవ చేద్దాం, ఈ జ్ఞానాన్ని ఇంకా పంచుదామని చెప్పి ముందుకు తీసుకెళ్తుంటే ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? ఎస్ పరమేశ్ యాదవ్ ప్రభుజీ చెప్పగలరా? నేను అడుగుతున్నానని కాదు, ఓకే బట్ మాతాజీ. ఏంటి అంటే మనం చాలా విషయాలు మనకి కలత కనిపిస్తూ ఉంటాయి తప్ప, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సొల్యూషన్ గివర్ గా ఉండడానికి ఇష్టపడం ప్రభుజీ. మనం ఎప్పుడు కూడా అది కూడా ఒక ట్రాప్ ప్రభుజీ. మనకి ఏంటంటే ట్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి అది మాట్లాడడంలో ఏంటి అని తెలుసుకోవడంలో జిజ్ఞాస ఉంటుంది తప్ప సొల్యూషన్ కోసం వెళ్ళడానికి మాత్రం మనం రెడీగా ఉండం అనమాట. ఇఫ్ రెడీగా ఉన్నారా, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ జాబ్. అలా ఉన్న వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎస్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు నో. మనం ఎన్ని మాట్లాడినా వీ కెన్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ చేంజ్ ఈజ్ అవర్ సెల్ఫ్. మార్పు మనలో మొదలవ్వాలి. ఫస్ట్ మనలో కమిట్మెంట్ రావాలి. నా ధర్మం ఏంటి, నేను తెలుసుకోవాల్సింది ఏంటి. ఈ క్లాసులు విన్నంతసేపు వింటాం, మళ్ళీ మన జీవితంలో మనం పడిపోతాం. విన్నాను నేను కూడా భగవద్గీత అని చెప్పుకుంటాం అంతే. తర్వాత కంటిన్యూ చేస్తున్నామా, ఇంతే కమిట్మెంట్ చూపిస్తున్నామా? ఐ టోటలీ కంగ్రాచులేట్ అండ్ అడ్మైర్ యూ. మీరు క్లాసెస్ జాయిన్ అవుతున్నారు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. కానీ దీని తర్వాత ఎంతమంది చూపిస్తారు? ఆ తర్వాత ఇంకెంతమంది కమిటెడ్ గా ఉంటారు? ఎంతమంది ఇదే మార్గాన్ని ఇంకో నలుగురికి పంచాలనుకుంటారు? హార్డ్లీ వెరీ రేర్ అనమాట. సో మనం కమిటెడ్ గా, మనం సిన్సియర్ గా, మనం సొసైటీలో మార్పు తేవాలి అని ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు, అలా ప్రతి ఒక్కరు పెట్టుకోవడం మొదలైనప్పుడు సొసైటీ విల్ చేంజ్, డెఫినెట్లీ చేంజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను ప్రయత్నిస్తున్న మాతాజీ. నాకు తెలిసింది మీ ద్వారా అంటే గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా వింటున్నా కదా, అది చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా మాతాజీ. ఎస్, హరిబోల్ మాతాజీ. ప్రయత్నం చేయండి. ప్రయత్నంతో పాటు మన సాధన కూడా ఉండాలి మాతాజీ. సో అంటే విన్నది చక్కగా కన్వే చేయాలి అంటే చాలా చదవాలి, చాలా వినాలి మనం. సో శ్రీల ప్రభుపాదుల వారివి మనకి చాలా స్మాల్ బుక్స్ ఉంటాయి. సో డైరెక్ట్ గా భగవద్గీత చదివేయడం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే భగవద్గీతలో ఉన్న కాన్సెప్ట్స్ ఆధారంగా మనకి చిన్న చిన్న బుక్స్ అనేవి చాలా ఇస్తారనమాట. సో ఆ బుక్స్ ఏంటంటే 20-30 పేజెస్ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ ని తీసుకొని దానిపైననే మనకి ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తారనమాట. అలాంటివి చదివామనుకోండి మనము, మనకి చాలా తొందరగా అర్థమైంది. అవి చదివాక భగవద్గీత చదివినప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇలా మనం ఒక 6 months సాధన చేసి మనం చెప్పే స్టేజ్ కి వెళ్ళాలి. లేదు నేను చెప్పట్లేదు మాతాజీ, చెప్పట్లేదు. కాకపోతే నాకు ఇప్పుడు నేను ఎలాగైతే వింటున్నానో అలా అందరికి పరిచయం చేస్తున్నా. హరే కృష్ణ, ఇస్కాను, ఇలా భగవద్గీత, ఈ రకంగా భాగవతం అని ఇలా నేను పరిచయం చేస్తున్నా. నేను కొత్తగానే మాతాజీ. నా ద్వారా కొంతమంది చూసి అలా కొంతమంది ఫాలో అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో దట్ ఈస్ ఆల్సో సర్వీస్ మాతాజీ. వాళ్ళని ఎక్కడైతే భగవద్గీత లేదు, కాకపోతే ఇలా ఇదైతే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని నాకు తెలిసిన వరకు నేను కొంతమందిని ఇలా తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. సో జ్ఞానం మనం ఇవ్వకపోయినా ఎక్కడైతే జ్ఞానం దొరుకుతుందో అటువైపు డైరెక్ట్ చేయడం కూడా గొప్ప సేవనే. సో అది చేసినా కూడా మాతాజీ, నాకు సాధువులు, గురువులు అలా లేరు మాతాజీ, తెలియదు. మరి మీ ద్వారా ఇప్పుడు నేను వింటున్నా కదా, పర్వాలేదా మాతాజీ? మాకు అనుగ్రహం భగవంతుడు కలుగుతుందా? మీరు 18 days కోర్స్ కంప్లీట్ అయ్యాక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని ఫర్దర్ గా ఇంకొక కోర్స్ కి మీకు ట్రైన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఫోర్స్ ఏం లేదు, బలవంతం ఏం లేదు. భక్తి ఈజ్ వాలంటరీ అనమాట. భగవంతుడే మన ఫ్రీ విల్ ని ఆపరనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు అందరిపైన భక్తి రుద్దాలని చూడరు. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది చేయండి అని భగవంతుడు వదిలేస్తారనమాట. సో భక్తి చెయ్యాలి, భగవంతునితో నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నేను దీంట్లో ముందుకెళ్ళాలి అని కోరిక ఉన్న వాళ్ళకి వీఆర్ రెడీ టు గివ్ అ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీ సాధనని చక్కగా ముందుకు తీసుకెళ్ళి అలా మీతో ఒక 6 months 1 year అయ్యాక మెల్లిగా మీకు గురువు అంటే ఇలా ఉంటారు, మీరు గురువు యొక్క దీక్ష తీసుకోవచ్చు అనే స్టేజ్ దాకా మిమ్మల్ని తీసుకెళ్ళి గురువు దీక్ష కూడా తీసుకునే అవకాశం కూడా కల్పించి అదంతా కూడా ఆ జర్నీ అంతా కూడా మేము మీకు తోడుకుంటాం మాతాజీ. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. అంటే 18 days కోర్స్ చేసి ఇంకా మీకు మాకు సంబంధం లేదని వదిలేయడం కాదు.
ఎవరైతే సిన్సియర్ గా డెడికేటెడ్ గా నేను ముందుకెళ్ళాలి, ఐ వాంట్ టు గో, అంటే దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి we will definitely provide the opportunities, మాతాజీ. తప్పకుండా మాతాజీ, నేను ఫాలో అవుతాను మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ వాసుదేవరావు చాలా బాగా సారీ మాతాజీ, మిమ్మల్ని కట్ చేశాను. చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ, చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాలా- మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ వాసుదేవరావు ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం గురించి చెప్పారు కదా, రెండు భగవంతుడు ఇచ్చినవే అన్నారు. ఈ సూక్ష్మ శరీరంలో అహంకారం కూడా భగవంతుడే ఇచ్చారని అన్నారు కదా, మరి అహంకారం అన్నటువంటిది ఒక నెగిటివిటీ కదా, అది అక్కడ నాకు ఆ ఇన్ఫరెన్స్ అర్థం కాలేదు. ఆ ఇన్ఫరెన్స్ అర్థం కాలేదు, ఒక్కసారి క్లారిఫికేషన్. యాక్చువల్ గా భగవంతుడు మనకి కరెక్ట్ ఈగో ఇస్తారనమాట. రైట్ ఈగో ఏంటి అంటే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, నేను భగవంతుని సేవకుణ్ణి అని భగవంతుడు ఆ అహంకారాన్ని ఇస్తారు. మన ఐడెంటిటీ ఏందో తెలుపుతారు. కానీ మనం ఈ భౌతిక జగత్తులోకి రావడం వల్ల అది పర్వర్ట్ అవుతుంది అనమాట. అది నెగిటివిటీ తీసుకొని ఫాల్స్ ఈగోగా మారిపోయి మనం ఈ శరీరంతో ఐడెంటిఫై అయ్యి ఈ శరీరానికి సంబంధించింది నాది అని చూపిస్తాం చూసారా, అది ఫాల్స్ ఈగో అనమాట. ఫాల్స్ ఈగో భగవంతుడు ఇవ్వరు, ఆ రైట్ ఈగో ఇస్తారనమాట మనకి భగవంతుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధా మాతాజీ. ఇది మనము ఎవరని చెప్పితే భక్తి అనేది ఆ భగవంతుడు ఆయన ఆశీర్వాదం లేకుండా ఎవరికి రాదేమో అన్నమాట. అది అక్కడ ఆయన ఇస్తేనే, వాళ్ళకి అదృష్టం ఉంటేనే ఇది వస్తుంది. మనం చెప్పినా కూడా వాళ్ళకి చెవులకేం వినపడదు మాత్రం. ఇది ఏమంటే మేము శాఖ నడిపేవాళ్ళం. ఏమనేవాళ్ళం అంటే ఒక 20-30 అప్పుడు ఇండ్లకే ఫోన్లు తిరిగి అంతమందికి చెప్తే మాకు ఎంతమంది వచ్చేవాళ్ళు, 7-8 మంది వచ్చేవాళ్ళు. దాంతో తృప్తి పడి వాళ్ళకే చెప్పుకుంటూ వచ్చాము. జీవితం అంతా అలా గడిచిపోయింది. ఇప్పుడు ఈ భగవద్గీత గురించి చెప్పాలంటే ఎవరు మన మాట వింటారు, మీరు ఏం చేస్తున్నారని వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తేనే అలా వెళ్ళి చెప్పేంత, అంటే ఆ మైండ్ సెట్ అలా తయారైపోయింది. ఇక దీన్ని మళ్ళీ కొంచెం పునరావృతం చెయ్యాలి. నా మైండ్ సెట్ కూడా అంటే ఎంతో ఇళ్ళకి తిరిగి చెప్పి శాఖకి రమ్మంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అలా వచ్చి చేసినా ఇట్లా మేము ఇంట్రెస్ట్ పెట్టాలి అంటే ముగ్గుల పోటీలు అలా పెట్టి ఒకదాన్ని బాగా కష్టపడి చేసేవాళ్ళు. మా పిల్లలతోని అలా చేసుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పుడు ఈ భక్తి ఇప్పుడు ఇంకా నాకు కొత్తగానే మొన్న టూర్ పోయిన కానించి నేను స్టార్ట్ అయ్యాను. నాకు ఇది అదృష్టం అనుకుంటున్నాను. నేను చూస్తుంటే అది మిమ్మల్ని చూస్తుంటే ఏదో మార్పు చాలా బాగుంది అని అంటున్నారు. చెయ్యాలి మాతాజీ, భగవంతుడి కృపనే, అది మన చేతిలో ఏమీ లేదు మాతాజీ. అది మనకి ఒక శ్లోక ఉంటుంది మనకి శాస్త్రాల్లో, బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ్ అంటారనమాట. బ్రహ్మాండే భ్రమిత కొనే, బ్రహ్మాండంలో భ్రమిస్తూనే ఉంటాం అనమాట. ఆ బ్రహ్మాండం నుండి ఈ బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండం నుండి ఇంకో బ్రహ్మాండం, ఇంకో బ్రహ్మాండం నుండి ఇంకో బ్రహ్మాండం, తిరుగుతూనే ఉన్న మనకి అలాంటి వాళ్ళలో భాగ్యవంతులైన జీవులకి గురు కృష్ణ కృప వల్ల భక్తి లత అనే బీజం దొరికింది అనమాట. సో ఎవరికైతే ఈ భక్తి లత దొరికిందో చక్కగా దాన్ని పోషించుకొని ముందుకెళ్ళాలి. సో చాలా రేర్ మాతాజీ, జీవితంలో భక్తి రావడం అనేది రేరెస్ట్ థింగ్. హ్యూమన్ లైఫే రేర్. హ్యూమన్ లైఫ్ లో భక్తి తెలుసుకొని భక్తి వైపు మనం వెళ్ళాలి అని దానిపైన సంకల్పం చూపించి వెళ్లే వాళ్ళు ఇంకంతకన్నా రేర్ మాతాజీ. అది దొరికింది అంటే అసలు ఇంకా ఇది ఇంకా ఆ వేదామృతం ఇది ఇంకా అని అనుకుంటే పైకి వెళ్ళగలుగుతారు, ఆ భగవంతుని దగ్గర చేరగలుగుతారు. అంతకంటే మించి ఇంకా మనం ఏమి చెప్పలేం. ఎంత చదువు అంటే చదువుతారో తప్ప వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఇంకా అది వాళ్ళ అదృష్టమే, ఇంకా మన చేతులలో ఏం లేదు. ఎస్ మాతాజీ, మనం ప్రే చేయాలి. మన చేతిలో ఉన్న సేవ వీలైనంత మనం వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి. లేదు వినను అని మొండిగా ఉన్న వాళ్ళని వదిలేసి ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. మనం చేయగలిగింది ఇది ఒక్కటే మాతాజీ. సో మనం మనస్ఫూర్తిగా ప్రే చేయడం, వీళ్ళకి కూడా భక్తి ఇవ్వండి భగవంతుడా అని. లేదు అంటే మనం చెప్పగలిగినంత చెప్పడము, అయినా వినడం లేదు అంటే ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుని గురించి చెప్పడం, అంతే. ఇట్ టేక్స్ టైం, నాట్ సో ఈజీ. ప్రతి ఒక్కరు అంత తొందరగా భక్తిలోకి రారు, టేక్స్ టైం. సో ఎవరి టైం వాళ్ళు తీసుకుంటారు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ లేవంటే వీల్ ఎండ్ ద క్లాస్. ఓకే,
Thank you so much, Mataji and Prabhujas. Vancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan Ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai, Jagat Guru Patita Pavana Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande Hari Hari Bol. Thank you so much, Mataji and Prabhujas. Hare Krishna. కొన్ని విషయాలు కష్టంగా అనిపించవచ్చు. నిన్న చెప్పిన మైండ్ క్లాస్ గురించి కానీ ఇవాళ జరిగిన డిస్కషన్ కానీ కఠినంగా కష్టంగా అనిపించవచ్చు, కానీ నిన్న చెప్పాను కదా, మంది ఎప్పుడు చేదుగానే ఉంటుంది, నిజం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, రియాలిటీ ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. బట్ అర్థం చేసుకోండి, ఇంటెన్షన్స్ అర్థం చేసుకోండి, మార్పు మనలో మొదలవ్వాలి. సో అది మొదలైనప్పుడు మెల్లగా సొసైటీ కూడా మారుతుంది. సో మనలో మార్పు రావాలి అంటే మన మనస్సు కంట్రోల్ అవ్వాలి. మన మనస్సు కంట్రోల్ అవ్వాలి అంటే చెప్పారు భగవంతుడు ఆల్రెడీ, దైవీహేష గుణమయి, భగవంతుని యొక్క శక్తి యొక్క ఏజెంటే మన మనస్సు. దాన్ని అధిగమించాలి అంటే భగవంతుని శరణు తీసుకుందే మనం అధిగమించాం. సో ఇది అర్థం చేసుకొని భగవంతుని శరణు తీసుకోవాలి, నేను ముందుకెళ్ళాలని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దే ఆర్ రియల్లీ రియల్లీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ధన్యవాదాలు కృష్ణ మాతాజీ. మాతాజీ మీ ఫోన్ మీ నెంబర్ ఒకటి నెంబర్ పెట్టిన దానికి లింక్ పెట్టండి మాతాజీ. ఏం లింక్ పెట్టమంటారు? మన గ్రూప్ లింకా? ఈ క్లాస్ కే పెట్టండి మాతాజీ. పంపిస్తాను. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. పంపిస్తాను మాతాజీ, నేను పంపిస్తాను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. వాళ్ళ మాది పెళ్లి రోజు మాతాజీ. 46 years మాతాజీ పెళ్లి రోజు. ఒకసారి కృష్ణ దీవెనలు ఇవ్వండి. మీకు ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీనా మాతాజీ? అవును మాతాజీ. హరి బోల్. హ్యాపీ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. హరే కృష్ణ అక్క. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ మాతాజీ. ప్రణామ్. థ్యాంక్ యూ.